नमो भगवते वासुदेवाय। नमो भगवते वासुदेवाय। ओम 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 नमो भगवते वासुदेवाय। हरि ओम। सत्यं विधातुं निजभृत्य भाषितं व्याप्तिं च भूतेष्वखिलेषु चात्मनः अदृश्यतात्यद्भुतरूपमुद्वहन् स्तम्भे सभायां न मृगं न मानुषम् प्रह्लाद नरहरि नमो नमो दयानिधे। प्रह्लाद वरद नरहरि नमो नमो दयानिधे। प्रह्लाद वरद नरहरि नमो नमो दयानिधे। प्रह्लाद वरद नरहरि नमो नमो दयानिधे। नमो नमो दयानिधे। नमो नमो दयानिधे। संसारकूपमतिघोरमगाधमूलम् सम्प्राप्य दुःखशतसर्पसमाकुलस्य दीनस्य देव कृपया शरणागतस्य लक्ष्मीनृसिंह मम देहि करावलम्बम्। श्रीवराहलक्ष्मी नृसिंह मम देहि करावलम्बम्। ओम श्री सिंहाद्रिनाथाय नमः। सभाय नमः। భగవానుడి దయ వల్ల 3 వారాల విరామానంతరం 3-4 4 వారాల మీకే ఎక్కువ సెలవులు వచ్చినట్టున్నాయి. ఎందుకంటే మీరు సీనియర్ మోస్ట్ కనుక నాకు ఎక్కువ సెలవులు వచ్చినాయి. 6వ తారీఖు డిసెంబర్ 6 క్లాస్ చెప్పుకున్నాం. మళ్ళీ 6-8 ఇప్పుడు అయింది. 8 చెప్పుకున్నాం. ఆ తర్వాత మళ్ళీ క్లాసులు లేవు. 6వ తారీఖు 6 చెప్పుకుని తర్వాత నుంచి ఏదో పెట్టిస్తాం. ముందుగా ఎంతో క్షమించాలి ముందు నన్ను. కారణం మీకు ఎంత అసౌకర్యం కలిగించినందుకు. అంటే క్లాసులు మానేసినందుకు ఎక్కువ బాధపడింది నేనే, మీరు బాధపడలేదని కాదు. ఎందుకంటే చెప్పుకోకపోతే ఉన్న బాధ నాకు తెలిసింది. అలా కాదు, ఎందుకంటే ఒక రకమైన అలవాటుకి మనం అలవాటు పడ్డాం, ఓ మంచి అలవాటు. అది కాస్త ఎప్పుడైతే మరి ఒక రకమైన ఇబ్బంది పడింది కదా, తప్పదు. పెద్ద కార్యక్రమం, 2 పక్కల నడవలేని పరిస్థితి, కష్టమైతే అలా పడ్డాం. మరి అలాగే విజయం సాధించింది కార్యక్రమం. అనేక మంది ఆ క్షేత్రంలో ఆ వారం 6 రోజుల పాటు మొత్తం 2 విషయాలని కూడా ముకుందమాల ముందు ఆ స్తోత్రం, ఆ ప్రవచనం చెప్పుకోవడానికి చాలా తృప్తి కలిగింది. జీవితంలో ముకుందమాల మొదటిసారి చెప్పుకున్నారు ఆయన. అప్పుడెప్పుడో ప్రసంగవశాత్తు 1 గంట ఎక్కడ మాట్లాడాల్సి వచ్చింది. అది పెద్ద విశేషం కాదు. ఇప్పుడు 40 శ్లోకాలు కూడా ఆయనకి ఒక 5 రోజుల పాటు 40 శ్లోకాలు చెప్పుకునే తృప్తి ఆయనకి కలిగింది. సరే, చాలా లోతైన విషయాలు ముకుందమాల. వాటన్నింటినీ ఏదో 1 గంటన్నర సమయంలో ఆయన బాగా ఆవిష్కరించారు. ఆ ప్రాంత వాసులకు కూడా బాగా ఉపయోగకరం అయ్యాయి. సరే, ఇంకా కరావలము అంటే విజృంభించారు. చివరి రోజు ఒకరోజు మిగిలింది కరావలం మనకి. ఆ 1 రోజులో మొత్తం బాగా ఏదో పుస్తకం కష్టపడి ప్రింట్ చేసినందుకు విచిత్రం ఏంటంటే ఈ పుస్తకంలో విషయాలు చెప్పేశారు ఆయన చాలా మటుకు. ఆ మాట ఆయనే అన్నారు.
మీ పుస్తకాల విషయాలు వాడేసుకున్నాను ఏమనుకోకండి కూడా పుస్తకం పక్కన పెట్టి చెప్పేశారు. ఆ ముందు రోజు మాట అన్నారు, మీరు కరావలంబ స్తోత్రానికి మొత్తం అంతా మీరే రాసిస్తే నేను చెప్పడానికి ఏముంది అని. ఓన్లీ రాసిందే చెప్పండి అన్నాను. అది అదే చెప్పారు. మొత్తం మీద ఈ పుస్తకం ఆయన బాగా ఆకర్షించింది, చాలా మందికి ఉపయోగకరమైంది. ఎందుకంటే ఇప్పటిదాకా ఆయన ఎన్నో చోట్ల ప్రవచనాలు చెప్పినప్పటికీ ఇలా జ్ఞానయజ్ఞ ప్రసాదం పేరుతో ఆయన చెప్పినటువంటి విషయాలని ఇలా ప్రింట్ చేసి ఇచ్చింది ఎక్కడా లేదు. ఏవో ఒక శ్లోకమో 2 శ్లోకాలు, అంటే ఉదాహరణకి ఏవో ఇప్పుడు ముకుందమాల అనుకోండి, ఒక 4-5 ఇంపార్టెంట్ శ్లోకాలు ప్రింట్ చేసి ఇవ్వడం, అది కూడా చివరి రోజు. అలాగేదో గతంలో మేము అలా చేసాం. ప్రధానమైన విషయాలు, ఆ చెప్పిన ప్రవచనంలో ప్రధానమైన విషయాలు ఒక కాగితం మీద, ఒక చిన్న కాగితం మీద ప్రింట్ చేసి ఇవ్వడం అన్నది ఒక పద్ధతిగా ఉంది. కానీ ఏవైతే అలాగే మీరు సాయంకాలం ప్రవచనాలు రాలేదా? వాసుదేవ మొత్తం మీద కానీ ఆయన చెప్పిన ప్రవచన విషయాలని ప్రవచనానికి ముందే ఒక పుస్తక రూపంలో ఆవిష్కరించినటువంటి సన్నివేశం మాత్రం ఇదే మొదటిసారి. అది కూడా కరావలంబ స్తోత్రం అంటే సామాన్యమైన కాదు. అదేమి మనం కూడా అసలు అలాగే ప్రవచనం చెప్పుకున్నాం. ప్రవచనం చెప్పింది వేరు, పుస్తక రూపంలో తీసుకొచ్చింది వేరు. ప్రవచనం చెప్పడానికి 1000 శ్రమ ఉంటుందండి. పుస్తకం ప్రింట్ చేయాలంటే చాలా కష్టం. పుస్తకం పెంచేయడానికి లేదు, విషయం తగ్గించడానికి లేదు. అది పెంచేసామనుకోండి, ఆ ప్రింట్ చేసే ఆయనకి సమస్య అవుతుంది, డబ్బులు పెరిగిపోతాయి. ఇప్పుడు ఇంత పుస్తకం ఇచ్చామనుకోండి, జ్ఞానయజ్ఞ ప్రసాదం అని బాగుండదు. ఏదో ఇదే ఎక్కువైంది 60 పేజీల పుస్తకం అంటే సామాన్యంగా. అలాగని విషయం తగ్గించడానికి లేదు. ఎందుకంటే చాలా లోతైన స్తోత్రం అది. శంకర భగవత్పాదులు వారు రాసిన స్తోత్రాల్లో లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం లోతైన శ్లోకం. అంటే మనకున్న ఈ సంసార వ్యవస్థ రూపమైన ఆపదని చాలా అందంగా ఆవిష్కరించారు. దానికి ముకుందమాల ఒక ఫౌండేషన్లా పడింది. సో ముకుందమాల పునాది అనుకుంటే కరావలంబ స్తోత్రం భవనం అనుకోవచ్చు. అలా మొత్తం మీద ఒక అందమైన భవనం ఆయన 6 రోజుల్లో నిర్మాణం చేసుకుని వెళ్ళారు. దానికి ఇది బాగా ఒక ప్రాతిపదికగా బాగా ఉపయోగపడింది. చాలా మంది ప్రవచనకి రాగానే చక్కగా అందరూ శ్రద్ధగా, ఇలాంటి వాళ్ళు 10 మంది వచ్చేవారు ఆ ప్రాంతంలో, అందంగా ఇలా పట్టుకుని ముందు పారాయణ చేసుకున్నారు. ఎంతమంది ఆ వరుసలో ఉన్నవాళ్ళంతా పుస్తకాలు ఎలా ఎత్తి పెట్టుకోగానే అందంగా పచ్చగా కనిపించేవి అందరి చేతుల్లో. ఎంత అందమైన దృశ్యమో స్టేజ్ మీద చూశాను. అందమైన దృశ్యం, చాలా ఆనందం కలిగింది. ఎంత శ్రమ పడినందుకు కూడా ఆ కళ్ళతో ఆ దృశ్యాన్ని చూస్తే చాలా ఆనందం కలిగింది. ఆయన ఏదో మాట అన్నారు, ఆయన ఇవి అక్షరాలా లేదంటే ముత్యాలు పేర్చారా కాగితం మీద అని అడిగారు. అంత అందంగా వచ్చి ఎక్కడ వెతికి చూశారు, ఇక్కడి నుంచి చివరి దాకా ఎక్కడ తప్పులు లేవు, తప్పులు లేకుండా ఎలా ప్రింట్ చేశారు అని అడిగారు. ఏమోనండి, దాని పడిన అవస్థ ఇంత అంత కాదు, మీరు ప్రింటింగ్ ప్రెస్కి ఎన్నిసార్లు వెళ్ళారని అడగండి, ఆ విషయం చెప్తాను. అప్పుడు ఎన్ని ప్రూఫ్లు తీశారు, ఎన్ని కరెక్షన్స్ చేశారు, ఎంతో యాత్ర పడితే కానీ వడగడితే కానీ ఈ స్థాయికి రాలేదండి. వరది పెద్దల దయ వల్ల ఒక అందమైన ఫలితం కనిపించింది. ఇప్పుడు పెళ్ళంతా బాగా చేసినా భోజనాలు బాగున్నాయని వెళుతున్న వాళ్ళు, తినిసి వెళ్తున్న వాళ్ళు చెప్తే అది ఆనందం. మనం ఏ బంగారం పెట్టుకున్నా వాళ్ళకి అనవసరం. అందులో వాళ్ళకి ఒకంత కూడా మనం ఇవ్వం. ఊరివాడికి దక్కేది తిండి మాత్రమే. సో ఆ భోజనం బాగలేదు అనుకోండి, ఇంత పెళ్ళి నిరాశను మిగులుస్తుంది. భోజనం బాగుంటే మరి ఆ వచ్చిన ఆనందం ఎంత అంత. అలాగే పుస్తకం ముద్రించిన వాడికి ఆ పుస్తకాన్ని చూసి స్పందించిన వాళ్ళు ఉంటారు, ఒక అర్హత ఉన్నవాళ్ళు, కణువు శర్మ గారు లాంటి వాళ్ళు. అటువంటి వాళ్ళ దగ్గర నుంచి ఒక ప్రశంస వస్తే అదొక ఆనందం. అదేదో లౌకిక ఆనందం కాదు, అది భగవద్ ఆనందం. సో అటువంటి ఆనందానికి పాత్రులయ్యాం స్వామి అనుగ్రహం వల్ల. అనేక మంది దాన్ని విన్నారు, ప్రవచనాలు ఒక మీద మన ద్వారా సింహాసనాథుడు ఏదో కార్యక్రమం చేయించుకున్నాడు. దానికి మీ అందరి యొక్క భాగస్వామ్యం, మీ అందరి ఆశీస్సులు ఉన్నాయి. మరి మీరు 3 వారాలు సెలవిస్తే కదా అక్కడికి వెళ్ళగలుగుతాం. మీరు సెలవు వెళ్ళడానికి మేము వెళ్ళగలుగుతాం. అందువల్ల మీ అందరూ కూడా త్యాగం చేశారు క్లాసులు. ఎందుకంటే త్యాగపూర్వక కర్మ ఇది. మీ త్యాగమే అక్కడ కాస్త అఫలిత రూపంలో కనిపించింది. అందువల్ల ముందు మీ అందరికీ కృతజ్ఞతలు. అది ఎంత కాదనుకున్నా మరి క్లాసులు మానేసి బాధ పెట్టాం కనుక మీ అందరికీ కూడా క్షమాపణలు చెప్పుకుంటూ చెప్పాలి. నేను సోమవారం క్లాసులో చెప్పాను, బుధవారం క్లాసులో చెప్పాను, ఇప్పుడు గురువారం క్లాసు తప్పదు. చెప్పకపోతే మళ్ళీ ఇటువంటి కార్యక్రమాలకి సంకల్పించిన క్లాసులు మానే కార్యక్రమాలు మాత్రం సంకల్పించకూడదు. ఎందుకంటే క్లాస్ చెప్పుకోవడానికి ఆనందం నాకు అర్థమైంది. సోమవారం క్లాస్ చెప్పుకుంటే ఆ ఆనందమే. ఆ ఆనందాన్ని నేను దూరం అయిపోయాను. వచ్చిన కూడా విన్న ఆనందానికి మీరు దూరం అయితే చెప్పుకున్న ఆనందాన్ని నేను దూరం అయిపోయాను. సరే, మొత్తం మీద భగవానుడి సంకల్పం ఇన్ని రకాలు జరిగాయి. గత క్లాసులో మనం ఈ చిత్రం విచిత్రం అనేది ప్రారంభించాం. 6వ తారీఖున పేజీ నంబర్ 238 ఆఖరి శీర్షిక ఈ పుస్తకానికి సంబంధించి
అందులో సగం దాకా వెళ్ళాం. ఒకసారి మొదటి నుంచి చదువుకుని వెళ్ళిపోతే అర్థమైపోతుంది. అప్పుడు ఎక్కడ దాకా సంసార ఆపేమో అక్కడి నుంచి మనం చదువుకుంటే అర్థమైపోతుంది. ఎదురు పెద్ద వివరణకి పనేం లేదు. అంటే చిత్రం విచిత్రం అంటే భగవంతుడు క్షమాపణ చెప్పవలసిన పరిస్థితి వచ్చింది. ప్రహ్లాదుడికి భగవంతుడు క్షమాపణ చెప్పాడు. భగవంతుడు క్షమాపణ చెప్పడం ఏంటి? ఇంకెవరో సామాన్యులు క్షమాపణ చెప్తే ఏమో అంటే భగవంతుడు క్షమాపణ చెప్పడం తప్పు, ఆ కూడా పక్కన పెట్టండి. క్షమాపణ చెప్పవలసిన అవసరం పరమాత్మ ఎందుకు వచ్చింది? ఈ ప్రపంచం అంతా వాడి నిర్మాణం చేసిందేగా, వాడు తయారు చేసిందే. వాడు తయారు చేసిన ప్రపంచంలో వాడి మాట విన్న వస్తువు అంటూ ఉంటుందా? ఇప్పుడు మన మాట విన్న వస్తువులు బోర్డు ఉన్నాయి కాబట్టి అవతల క్షమాపణ చెప్పాల్సి వస్తుంది. ఎక్కడికో బయలుదేరుతాం, కారు ఆగిపోతుంది, సెల్ ఫోన్ ఆగిపోతుంది, ఇంకోటి ఆగిపోతుంది. బయలుదేరే వాళ్ళకి బంధువులు వస్తారు, వాళ్ళ వల్ల కొంత సమయం, వాడు పలానా టైం వస్తామని చెప్పిన గంట తర్వాత క్షమాపణ అంటారు. అంటే మన పరిమితులు మనకు ఉన్నాయి. మన పరిమితుల వల్ల మనం చేద్దామనుకున్నా చేయలేని పరిస్థితి. మరి భగవంతుల పరిమితులు ఉన్నాయా? మరి ఆయన ఎందుకు ప్రహ్లాదుడు క్షమాపణ చెప్పాడు అన్నది. మరి ఆయన క్షమాపణ చెప్పాడంటే చిత్రమే కదా అది. చిత్రం విచిత్రం. ఆ పిల్లవాడికి క్షమాపణ చెప్పాడు స్వామి. అదే ఇక్కడ రాశాం. అది ప్రారంభంలో చదువుతాను చూడండి. అసంభవాలు సంభవించడం అన్నది జరిగితే అది చిత్రం కదా. అసంభవం అంటే సంభవించనిది. అటువంటి అసంభవాలు సంభవించడం అన్నది జరిగితే చిత్రం విచిత్రం కదా. ఉదాహరణ కూడా చెప్పాను. దాహం తీర్చే నీరు ఎండమావులలో లభిస్తే అది మహా విచిత్రమే కదా. ఎండమావులు అంటేనే నీళ్లు లభించదు, అర్థమైపోయింది. కానీ ఏమంటే ఎండమావులేనండి అందులో దాహం తీర్చే నీళ్లు దొరికాయంటే అది చిత్రం కాదా? విచిత్రం కాదు. ఎద్దు ఎక్కడైనా పాలు ఇచ్చిందంటే అది ఎద్దే పాలు ఇచ్చింది అంటే అది చిత్రం విచిత్రం అది లోకంలో. ఇప్పుడు అదే పరిస్థితి. ఒకవేళ సంభవించాయా అప్పుడు వాటిని అసంభవాలు అనక్కర్లేదు. అర్థమవుతుందా? సంభవించకపోతే అసంభవాలు, సంభవిస్తే అసంభవాలు కాదు అది. కానీ అసంభవాలు సంభవించడం అన్నది మాత్రం ఒక పిచ్చి పదం అది కదా. చీకటి వెలుగునివ్వడం లాంటిది ఎలాంటిదో, చీకటి వెలుగునివ్వడం ఏంటి? అలాంటి పదమే జరిగింది అక్కడ. అర్థమవుతుందా? అసంభవాలు సంభవించడం అనేది జరిగితే అది విచిత్రం. చిత్రం విచిత్రం. దాహం తీర్చే నీరు ఎండమావులో లభిస్తే అది మహా విచిత్రమే కదా. విషయం అర్థమైందా? ఒకవేళ అలా సంభవించాయా అప్పుడు వాటిని అసంభవాలు అనక్కర్లేదు కదా. తర్వాత చూడండి, భగవంతుడికి క్షమాపణ అడగవలసిన పరిస్థితి రావడం అన్నది పరమ అసంభవం. ఎందుకంటే సర్వేశ్వరుడు, సర్వజ్ఞుడు, సర్వశక్తిమంతుడు అయిన ఆయనకి సాధ్యం కానిది ఏముంటుంది? ఆయన సాధ్యం కానిది అంటూ ఉంటే క్షమాపణ చెప్పాలి కదా. పరమాత్మ సర్వేశ్వరుడు, సర్వజ్ఞుడు, సర్వశక్తిమంతుడు, ప్రపంచం అంతా తన కనుసనలలో నడిచేవాడు, తన కనుసనలో నడిపించేవాడు. ఆయనకి ఈ ప్రపంచంలో సాధ్యం కాని వస్తువు ఉంటుందా? మరి ఆయన క్షమాపణ చెప్పడం ఏంటి? దేశకాల వస్తు పరిమితులను అధిగమించి ఉన్న ఆ అనంతుడికి ఎదురు ఏముంటుంది? దేశకాల వస్తు పరిమితులు. ప్రస్తుతానికి మనందరూ దేశకాల వస్తు పరిమితులకు లోబడి ఉన్నాం మనం. అందువల్ల కొన్ని సందర్భాలు మన మాట వినవు, తప్పదు, ఏం చేయలేము. కానీ పరమాత్మకు ఈ దేశకాల వస్తు పరిమితులన్నీ అధిగమించి ఉన్నటువంటి అనంతుడు ఆయన. అందువల్ల ఆయన గారికి ఆయన మాట వినని వస్తు ప్రపంచంలో ఉండదు. కానీ ఆయన సారీ చెప్పాల్సి వచ్చింది ఆ సందర్భంలో. అంటే విచిత్రమే కదా. అదేంటో చూస్తాం. ఆ అనంతుడికి ఎదురేముంటుంది కనుక అట్టివాడు క్షమాపణ చెప్పడం అంటే అదేదో లోతైన అంశమే. ఆ శ్లోకం అక్కడ ఉంది. ప్రహ్లాదుడికి తన కరస్పర్శను ప్రసాదించినటువంటి నృసింహస్వామి వారు వేదం వయః వచ వపుః సుకుమారమేతత్ క్షంతవ్యమంగ ఎదిమే సమయే విలంబ అని శ్లోకం. తాత్పర్యం చూడండి. అయినా నీ వయసు చాలా కొద్ది, నీ శరీరం అతి కోమలం. ఇక్కడ రాక్షసులు నిన్ను పెడుతున్న బాధలు మహాదారుణం. నిన్ను రక్షించడంలో ఆలస్యం నిజానికి జరగకూడదు, కానీ జరిగింది. నన్ను క్షమించు ప్రహ్లాద అంటే. ప్రహ్లాదుని రక్షించడంలో స్వామి ఆలస్యం జరిగిందట. ఆ ఆలస్యానికి అంటే శిక్ష వేయగానే వెంటనే రక్షించాలి, కొద్ది క్షణాలు ఆలస్యం జరిగింది. దానికి సారీ చెప్పేది నన్ను క్షమించు ప్రహ్లాద అని నృసింహస్వామి వారు అన్నారని భాగవత రహస్యోపన్యాసాలు అనే గ్రంథంలో పులిపాటి వెంకట సుబ్బయ్య గారు అని ఆయన చెప్పారు. ఒక ప్రామాణికులు స్వీకరించినటువంటి శ్లోకం ఇది. కనుక ఇప్పుడు అది అందులో ఉన్న లోతైన విషయాన్ని మాట్లాడుతున్నాం. చూడండి, అందులో మనం కాలబద్ధులం కనుక చాలా సందర్భాల్లో అనుకున్న సమయానికి లేదా చెప్పిన సమయానికి ఒక కార్యాన్ని చేయలేకపోవచ్చు. ఎందుకంటే కాలబద్ధులం కనుక, కాలానికి లోబడి ఉన్నాం కనుక.
కనుక ఆలస్యమైంది అని అవతల వాడికి క్షమాపణ చెప్పు. మాట అర్థమైంది కదా. మరి నృసింహస్వామి వారు సర్వవ్యాపి అయినవాడు, కాలాతీతుడు, కాలకాలుడు అంటే కాలాన్ని నియమించేవాడు, కాలాన్ని మించున్నవాడు అయినటువంటి ఆయన ప్రహ్లాద రక్షణ విషయంలో ఆలస్యమైందని చెప్పడం ధ్యానించవలసిన విషయం, ధ్యానించి రహస్యాన్ని రాబట్టవలసిన విషయం. ఇదేదో మామూలుగా తేలేదు కాదు, ధ్యానించాలి. భగవంతుడు సారీ చెప్పడం ఏంటి అంటే ఆయనకి ఏదో ఉంది, మరి చూద్దాం అదేమిటో మరి. మిగతా అవతారాన్ని స్పర్శిస్తాం అంటే ఒక రామావతారం, కృష్ణావతారం, నృసింహావతారం, 3 అవతారాల గురించి ఇక్కడ స్పర్శ చేస్తున్నాం. రామావతారంలో లాగా తన నారాయణత్వాన్ని, ఒకవేళ శ్రీరామావతారంలో లాగా తన నారాయణత్వాన్ని మరుగున పెట్టి తనకి మానవత్వాన్ని అనగా నరత్వాన్ని ఆరోపించుకుని వ్యవహరించినట్లయితే నటన అని, అవతార పరిమితులు అని తృప్తి పడవచ్చు. ఎందుకంటే రామావతారంలో ఆయన కట్టుబాట్లకు లోబడినట్టుగా ఉన్నాడు, నారాయణత్వాన్ని లోపల దాచేసుకున్నాడు, నరత్వంతో పైకి కనిపించాడు. అందువల్ల ఆయనకి సాధ్యం కాని విషయాలు, ఆయన భార్య ఎత్తుకోవడం, ఆయన వాళ్ళని బాబా అంటూ ఉండడం, ఇవన్నీ చూస్తున్నాక అక్కడ రాశాను అవన్నీ. అందుకే తనకు దూరమైన సీతమ్మను తన దగ్గర తెచ్చుకోవడానికి సుమారు 10 నెలల కాలం పట్టింది. ఎవరికి? నారాయణుడికి. అది నారాయణుడా పైకి అలా వ్యక్తం చేయలేదు, శక్తులన్నీ బయటికి వ్యక్తం చేయలేదు, పైకి మాత్రం సామాన్య మానవుడు నటించాడు. అది శ్రీభాష్యం వారు పుస్తకం రాశారు, రాముడు మానవుడే. రాముడిని మానవుడిగా చూస్తేనే మనకి బోల్డ్ రహస్యాలు అందుతాయి. రాముడు నారాయణుడే కాదని ఎవరన్నారు, కానీ నారాయణత్వాన్ని దాచుకుని నరత్వాన్ని ఆరోపించుకున్నాడు. అలా అయితేనే వాడు తస్తాడు కనుక. తన నారాయణత్వాన్ని ప్రదర్శించాడు అనుకోండి, వాడు చావడు. ఎందుకంటే వాడు నరవానరుల చేతిలో మృత్యువు రాకూడదని వరం కోరుకోలేదు. అందువల్ల ఈయన నరత్వాన్ని ఆపాదించుకోవాలి. నరుడు అనగానే పరిమితులు అలాగే. అందువల్ల తన భార్య ఎక్కడుందో తెలిసినప్పటికీ తెలియని వాళ్ళలాగా జటాయువును పట్టుకుని, వాళ్ళని పట్టుకుని నానా కాళ్ళు పట్టుకున్నాడు మహానుభావుడు. వాడిని చంపడానికి ఇన్ని కోట్ల మంది వానరులు తీసుకెళ్ళాలి కదా. మనకు తెలాలేస్తే మనం పక్కింటి వాళ్ళని, పై ఇంటి వాళ్ళని, కిందంటి వాళ్ళని సలహా సంప్రదింపులు సహాయం అడిగినట్టుగా రాముడు కూడా అలా చేశాడు. అందువల్ల ఇదొక నటన అని, అవతార పరిమితులు అంటే ఆ అవతార రూపేణ తనకి తాను కల్పించుకున్న పరిమితులు అని అనవచ్చు. అందుకే తనకు దూరమైన సీతమ్మను తన దగ్గర తెచ్చుకోవడానికి 10 నెలల కాలం పట్టింది. అందుకోసం వీళ్ల సహాయం వాళ్ళ సహాయం. ఎందుకంటే నరుడు కనుక అన్ని పరిమితులే, నరుడు కనుక అన్ని పరిమితులే. అక్కడ మంచి పదం రాశాను చూడండి, జగదానందకారకుడైన వానికి జగత్తంతా సహాయపడాల్సి వచ్చింది. అందమైన మాట. ఆ మాట చాలా మంది నచ్చుతుంది. ఎందుకంటే రాముడిని జగదానందకారకాన్ని త్యాగరాజ స్వామి వారి కీర్తనలో పాడారు. జగదానందకారక, జగత్తుకి ఆనందం కలిగించిన వాడికి జగత్తంతా సహాయపడాల్సి వచ్చింది. ఎవరికి? వాడి భార్యనే వెతికి చేయడానికి. జగదానందకారకుడైన వానికి జగత్తంతా సహాయపడవలసి వచ్చింది. ఎంత గోలైంది చెప్పుకున్నాం కదా సుందరకాండలో. ఎన్ని కోట్ల మంది వానరులు ఇంటి చెడుపక్క వెళ్ళారు, అందులో ఏం జరిగింది? ఎలాగో వచ్చేసారి యుద్ధకాండ చెప్పుకుంటే పరిపూర్ణం అయిపోతుంది రామాయణం కదా అని అదో లీల, అక్కడికి అదో లీల. మరి నృసింహావతారంలో శ్రీరామునిలాగా ఎట్టి పరిమితులకు ఒదగవలసిన అవసరం లేదు కదా. ఆయన వ్యక్తమైన తీరే ఆయన సర్వగతుడని స్పష్టం చేస్తుంది కదా. మరి అట్టివాడు అవసరమైతే ప్రహ్లాదుడి కోసం కాలాన్ని ఆపవచ్చు కదా, లేకపోతే మరి ఏదైనా చేయొచ్చు కదా. అప్పటికే క్షమాపణ చెప్పనక్కర్లేదు కదా అని అర్థమయ్యే మాటలే, అర్థం కాని మాటలే. రాముడు రూపంగా ఉన్నప్పుడు అంటే ఏదో నటన పరిమితులు గనక కాలాన్ని ఆపడం, ఇది కాకుండా అందరిలాగా పద్ధతిగా ఆశ్రయించండి వెళ్ళలేవాడిని. కొన్ని చోట్ల రాముడు స్లిప్ అయ్యాడు, కొన్ని చోట్ల ఎంతైనా లోపల ఉన్న నారాయణత్వాన్ని ఎక్కడ దాచగలడు కొన్ని చోట్ల. కానీ మళ్ళీ ఒక్కసారి లక్ష్మణుడు చేపట్టుకోగానే ఓహో తన వేషం జ్ఞాపకం వచ్చి మనం నరుడు వేషం వేస్తున్నాం కదా అని చెప్పి నారాయణత్వం లోపల పెట్టేశాడు. నానా గోళ పడ్డాడు మహానుభావుడు. అక్కడ ఏమో కొన్ని శక్తులు ఉంటే మనమే దాచుకోలేము లోపల. అటువంటిది అంత సృష్టికారణ వస్తువు పరమాత్మ లోపల దాచుకుని సామాన్య మానవుడిలాగా వీళ్ళకాళ్ళు వాళ్ళకాళ్ళు పట్టుకోవడం అంటే చాలా కష్టం. అది ఇక రామావతారంలో ఆయన పడిన కష్టం ఇంత అంత కాదు, చాలా కష్టం. అన్నీ వచ్చినా ఏ విధాన్ని చేతకాని వాళ్ళగా బాబు అని వీళ్ళకాళ్ళు ఆ విశ్వామిత్రుడు వెనకాల అలవోమని నడిచి బాబు చేయదా కోలేదు. అంత అవసరమా? అవసరమే. ఎందుకంటే మానవుడికి ఒక సంస్కారం నేర్పడానికి వచ్చిన అవతారం రామావతారం. అదే రామావతారం మానవుడికి చేసిన మేలు ఎవరు చేయలేరు. ఎన్ని అవతారాలు చెప్పి ఏ అవతారానికి అవతారం విశేషం. కానీ కొంతమంది అయితే మాత్రం ఆ రాముడి పేరు చెప్పగానే మైమరిచిపోతారు. ఎందుకంటే
మానవుడు గొప్పతనం ఏంటో లోకానికి నేర్పడానికి, నరుడు గొప్పతనం ఏంటో లోకాలకి లోకాలకి ఎలుగెత్తి చాటడం కోసం రాముడు 11,000 సంవత్సరాలుగా 11,000 సంవత్సరాలు అవతారంలో ఉన్నాడు. బాగా ప్రారంభ భాగంలోనే జరిగిపోయింది రావణ సంహారం, కానీ చాలా కాలం ఉన్నాడు మహానుభావుడు. నరుడు ఎంత గొప్పవాడో చెప్పడానికి. అందువల్ల కానీ నృసింహావతారంలో ఈ గోళ లేదు కదా, ఎందుకంటే ఆయన వ్యక్తమైన తీరే ఆయన సర్వగతుడు. ఎందుకంటే ఈ పిల్లవాడు చెప్పాడుగా ఎక్కడంటే అంతటా ఉన్నాడు అనగానే వీడి స్తంభాన్ని వెతుక్కున్నాడు, ఆ స్తంభం నుంచి వచ్చాడు. అంతటా ఉన్నవాడిగా వీడిచే చెప్పాడు, వీడి చేత ఎన్నుకోబడ్డాడు స్తంభం రూపంలో, ఆ స్తంభం నుంచి దిగొచ్చాడో లేదా. అందువల్ల ఆయన వ్యక్తమవుతున్న తీరే సత్యం విధాతం నిజభృత్య భాషితం వ్యాప్తించ భూతేషు అఖిలేషు చాత్మన, ఇందాక చదువుకున్న శ్లోకం అదే. అందువల్ల ఆయన గారు ఆయనకు అనంతత్వాన్ని ఏవి దాచిపెట్టాల్సిన పని లేదు. ఎక్కడ? నృసింహావతారం. ఆయన సర్వగతుడని స్పష్టం చేస్తోంది ఆయన వ్యక్తమైన విధానమే. మరి అటువంటి వాడు ప్రహ్లాదు కోసం అవసరమైతే కాలాన్ని ఆపచ్చుగా. కాలాన్ని ఆపేస్తే ఎవరికి క్షమాపణ చెప్పక్కర్లేదు కదా. ఇప్పుడు ఎలాగైతే సీఎం గారి కోసం గవర్నర్ గారి కోసం ట్రాఫిక్ ఆపేస్తున్నారో ఇక్కడ వాళ్ళకి ఆలస్యం అవ్వకూడదు, విమానం అక్కడ ఉంది కనుక వాళ్ళు వెంటనే వెళ్ళిపోవాలి. అలాగా పరమాత్మ కాలం ఆపేస్తే అయిపోయింది కదా, ఎందుకు ఈ గోల ఎందుకు వచ్చింది, అది సంగతి. లేదు మరి ఒకటి ఏదైనా చేయొచ్చు కదా, అప్పుడు క్షమాపణ చెప్పాల్సిన పని లేదు కదా. అంటే అలా కాదంటే కాలాన్ని ఆపడం అది కూడా ఆయన గారికి అలవాటు లేదని అంటారేమో. కృష్ణావతారంలో ఆపాడు ఆయన, అది కింద రాష్ట్రం. కిందసారి ఇక్కడ దాకా జరిగింది. కృష్ణావతారంలో 2 సందర్భాల్లో కాలచక్రాన్ని పరమాత్మ ఆపలేదా? ఎక్కడ? సైంధవుడిని చంపడం కోసం, అంటే జయద్రథుడు దుర్యోధనుడు భావం మరిది, వాడిని చంపడం కోసం వాడే అభిమన్యుడిని చంపినవాడు. ఇంత వాడే ఒక దుర్మార్గమైనటువంటి ఒక ఆలోచన ఇచ్చి అభిమన్యుడిని మధ్యలో బంధించేసి అభిమన్యుడిని చంపినవాడు జయద్రథుడు. దుశ్శల వాడి చెల్లెలు, దుర్యోధనుడి చెల్లెలు, దాని మొగుడు వాడు. వాడిని సైంధవుడు అని కూడా అంటారు. వాడిని చంపడం కోసం ఎందుకంటే అర్జునుడు ప్రతిజ్ఞ చేసాడు ముందు రోజు. ఎప్పుడైతే వాడు అభిమన్యుడిని చెప్పాడో వెంటనే ఆ కోపంలో ప్రతిజ్ఞ, మర్నాడు సాయంకాలం కల్లా వీడిని చంపకపోతే నేను అస్త్ర విన్యాసం చేసేస్తానన్నాడు. ఇది ఎక్కడ కావాలరా బాబు, ఇలాంటి కంగారు మాటలు మాట్లాడితే ఎలాగ? వాడిని చంపడం సామాన్యం కాదు, ఈ విషయం వాళ్ళకి తెలిసింది. దాంతో ఇంకా మర్నాడు ఎంతమంది ఒకటే లక్ష్యం, జయద్రథుడిని రక్షించాలి. ద్రోణాచార్య గారు చెప్పేశారు, జయద్రథుడు ఎక్కడా బయటపడకుండా ఎంతమంది కాపాడండి. వాడొక్క రోజు కాపాడేమా అర్జునుడు ఇంకా విత్డ్రా అయిపోయినట్టే. అర్జునుడు మర్నాడు యుద్ధానికి రాడు. అర్జునుడు రాకపోతే ఆ 4 చంపించి మనం. అర్జునుడు పెద్ద సమస్య వాళ్ళకి. ఈయన గారు కంగారులో చూసారా, మనం కూడా కంగారులో తెల్లవారి సిరకల్లా సింహాచల పర్వతాన్ని ఇక్కడ పడగొచ్చేస్తానని అన్నాం అనుకోండి, మనం అనంగానే అంటే పెద్ద సమస్య. మనం ఎలాగో మాటనే నిలబడం, మన ఇంట్లో వాళ్ళకి ఎలాగో తెలుసు. కానీ ఆ రోజుల్లో అలా కాదు. మాట అంటే అవసరమైతే దానికోసం మరణించేవారు. మాట నిలబడలేకపోతే, మాట నిలబడలేకపోతే మరణించేవారు. ఈయన గారు నిలబడిపోయాడు. అలా పరమాత్మ తిట్టాడు, ఏంటిది జయద్రథుడిని సామాన్యం కూడా, వాడికి ఎన్నో మాయలు తెలుసు, వాడి చావుకో రహస్యం ఉంది. వాడి తలకాయి వాడి తండ్రి కూడా తపస్సు చేసుకుంటుంటాడు, ఆ తండ్రి ఒళ్ళో పడేటట్టుగా కొట్టాడు తలకాయ, అప్పుడే వాడు చస్తాడు. అది నేల మీద పడిందా వాడు చావు. ఈ రహస్యం వీడికి తెలియదు. అర్జునుడు కంగారులో మాట వాడి తండ్రి ఎక్కడ ఉన్నాడు, వాడు ఎక్కడ ఉన్నాడు హిమాలయ పర్వతం, అక్కడికి వెళ్ళాలి తలకాయ అంటే ఆ డైరెక్షన్ లో ఈ తలకాయ వెళ్ళినట్టుగా కొట్టి అక్కడ ఒళ్ళు పడాలి. ఇవన్నీ ఎవడు తెలుసు మర్మాలన్నీ, ఈ ముందున్నవాడు తెలుసు. నువ్వు అంటే అనేసావు కానీ వాడిని చంపడానికి ఎన్ని బాధలు ఉన్నాయని తెలుసా అన్న. మరి కంగారు మాట మాట్లాడేసేవేంటి, ఏమొక బావా నువ్వు ఉన్నావు కాబట్టి మాట్లాడుతాను. చంపేవురా బాబు ఎక్కడ పోలేదు. మర్నాడైతే ఇంకా అర్జునుడిని మూగిశారు ఎంతమంది, జయద్రథుడిని మూగిసి ఎన్నెన్న వ్యూహాలు పెట్టి అసలు జయద్రథుడు సాయంకాలం దాకా బయటకు రాకుండా రక్షించారు. ఇది జరిగింది. చూస్తే సంధ్య పడిపోతుంది, సంధ్య వాలిపోతుంది, ఏం చేయాలి? అక్కడ పరమాత్మ చక్రం ఉంటుంది. సద్య వాలిందా అయిపోయింది. ఎంత ప్రయాసపడ్డాడో అర్జునుడు ఆ మర్నాడు యుద్ధం అయితే, చాలా కష్టపడ్డాడు. సత్యంగా లోపలికి వెళ్ళనివ్వలేదు అర్జునుడిని, అడుగుపెట్టేశారు ఎంతమంది. సో ఆ సైంధవుడు మరణం కోసం అర్జునుడి ప్రతిజ్ఞను గెలిపించడానికి అస్తమించబోతున్న సూర్యుడికి తన చక్రం అడ్డుపెట్టి ఆపలేదా? ఆపాడు. ఒక్కసారి అంతా చీకటి అయిపోయినట్టుగా భ్రమ కలిగించాడు పరమాత్మ. ఇంకా సంధ్య వాలలేదు, భ్రమ కలిగించాడు. భ్రమ కలిగించగానే వీళ్ళందరూ గెలిచామన్నారు, వాడు పైకి వచ్చాడు, చంపన్నాడు. అప్పుడు మళ్ళీ సూర్యుని పైకి తీసుకొచ్చాడు. అంటే కాలచక్రాన్ని పరమాత్మ నియంత్రణ చేశాడు. వీళ్ళందరూ సందడి చేసుకున్నారు ఎంతమందిని. వాడు బయటకు వచ్చాడు, ఇంకా అర్జునుడు అస్త్రన్యాసం చేసేయడమే అయిపోయింది. క్రికెట్ మ్యాచ్ గెలిచిన తర్వాత ఎలా అయితే గెంతుతారో గ్రౌండ్ లో మన విరాట్ కోహ్లీ వీళ్ళలాగా వీళ్ళు గెంతారు అలాగా. అసలు వాడు బయటకు వచ్చాడు, వాడిని చెప్పు అయింది పడిపోయిన అలాగా. సో అక్కడ సూర్యుడికి చక్రం అడ్డు పెట్టి ఆపాడు. అలాగే రెండోది
మన విషయం కురుక్షేత్రంలో ఇరు సైన్యాల మధ్యలో రథాన్ని నిలబెట్టి అర్జునుడిని నిమిత్తంగా చేసుకుని లోకానికి గీతోపదేశం చెయ్యలేదా? ఆ సమయంలో కనుక ఆయన కాలచక్రం ఆపకపోతే, పరమాత్మ గీత బోధిస్తున్న సమయంలో కాలచక్రాన్ని ఆపాడు. కాబట్టి వీరిరువురు వేదాంతం ఆయన ఒకవేళ కనుక కాలచక్రం ఆపకపోతే వీరిరువురు వేదాంతం చెప్పుకుంటుంటే దుర్యోధనాదులు చూస్తూ ఊరుకునేవారా? వాళ్ళు వీళ్ళు ఎక్కడ చెప్పుకున్నారు? రెండు సైన్యాల మధ్యలో చెప్పుకున్నారు. అది అలా కుదురుతుంది. అదేనా మనం వెళ్ళి రోడ్డు మీద పేరంటం పెట్టుకుంటే ఎవరు ఊరుకుంటారా? మీద దుక్కుపోతారు. పేరంటం పెట్టుకుంటే ఇంట్లో పెట్టుకోండి, కానీ రోడ్డు జంక్షన్లో పేరంటం పెట్టుకుంటారు. వీళ్ళందరూ పేరంటం అక్కడ పెట్టారు. మరి వాళ్ళందరూ ఎలా ఊరుకున్నారు? ఎక్కడ ఊహించామా? అది ఎప్పుడైనా పరమాత్మ కాలచక్రాన్ని అక్కడ కాలచక్రం ఆపడం అంటే ఎలాగ అక్కడే ఉంది నీకు తెలిసిపోతుంది. నేను చెప్పడం ఎందుకు? కొంతమంది ప్రామాణికులు సుమారు 1:15 పాటు స్వామి గీతను బోధించాడు అంటారు. 1:15 వాళ్ళు మాట్లాడుకున్నారు అంటే దాని అర్థం ఆ టైంలో కాలం ఉందనే కదా. కాలం ఉంటే మనస్సు ఉందని అర్థం. మనస్సు బట్టి కాలం పోలుస్తాం. కాలం అన్నది వస్తువు కాదు, కాలం అన్నది ఒక కాన్సెప్ట్. అందుకే మనస్సు మేలుకుంటేనే కాలస్పృహ వస్తుంది. ఇప్పుడు చూడండి, మా ఇంటి నిద్రలో చేస్తారు, టైం ఏంటండి రా అని అడుగుతారు. అప్పటిదాకా మీకు టైం పోలేదు. అప్పటిదాకా మీకు టైం స్పర్శ ఉందా, టైం స్పృహ ఉందా? తెలివి రాగానే, ఒంటి మీద తెలివి రాగానే మనసు వస్తుంది. రాగానే టైం రా అంటే తెల్లారి 3 33 అయిపోయిందా పడుకున్నట్టు లేదు. అప్పటిదాకా 3 లేదు, 2 లేదు, 1 గంట లేదు, ఏ గోళ లేదు. ఒక్కసారి తెలివి వచ్చింది పడుకున్న తర్వాత. శుభ్రంగా పడుకుని కూడా ఏంటి అప్పుడే 3 అయిపోయిందా నీకు లేవాలా? మళ్ళీ నిద్ర వేసేస్తాం. మళ్ళీ నిద్ర పడేస్తే మళ్ళీ టైం ఉండదు. మనస్సు అణిగితే కాలం ఉండదు, మనస్సు లేస్తేనే కాలం. ఈ కాలం అన్నది సెల్ ఫోన్లో వస్తువు కాదు, మనస్సుకి గుర్తింపుకొచ్చే ఒకానొక అంశం కాలం. అందుకే టైంని కాన్సెప్ట్ అంటారు. స్పేసు, టైము కాన్సెప్ట్స్. కాన్సెప్ట్ అంటే అంశము. మనసుకు వచ్చే, మనసుకి ఏర్పడే ఒక ఆలోచన అంతే. ఓహో నేను విశాఖపట్నంలో ఉన్నానా, ఓహో టైం తెల్లారి 3 అయిందా, లేదా మధ్యాహ్నం 3 అయిందా అని. మనసు పడుకుందా, దేశము లేదు, కాలం లేదు. అదేందా మన మంచి గాఢ నిద్రలో ఉంటే రామనగరం లేదు, టైము లేదు, ఏమీ లేదు. మేలుకుంటేనే రామనగరం, ఇంకోటి. అందుకే మనస్సు లేస్తేనే దేశకాల స్పృహ వస్తుంది. అందుకే మీరు చూడండి, ఇక్కడ నుంచి చుట్టాల ఇంటికి వెళ్ళారు అనుకోండి, అక్కడ మంచి నిద్ర పట్టింది అనుకోండి, ఏదో పలానా ఊరు, ఆ ఊరు జ్ఞాపకం ఉంటుందా మీకు నిద్రలో? అది లేచాక ఏమంటారు, అబ్బా కాకినాడ బాగా నిద్ర పట్టిందిరా అంటారు. పడుకున్నా సరే కాకినాడ స్పృహ లేదు. పడుకునే ముందు కాకినాడ, లేచాక కాకినాడ, మధ్యలో కాకినాడ గోలలేదు. కాకినాడ యొక్క కాకి గోల లేనే లేదు. హాయిగా పడుకున్నాం. లేచిన తర్వాత బా కాకినాడ మంచి నిద్ర పట్టిందిరా. లేచాక, మనసు లేచాక మాట్లాడే అబద్ధాలు ఇవన్నీ నిద్రలో వీటి స్పర్శ. అందుకే నిద్ర అంటే మనందరికీ ఎందుకు ఇష్టం అంటే ఈ దేశకాల పరిమితులు లేకుండా ఉంటాయి. ఈ దేశము, కాలము, అలాగే వస్తువు, ఈ 3 పరిమితులు మనల్ని అలాగా నియంత్రణ చేస్తూనే ఉంటాయి. వీటి పీడ లేకుండా చేసుకోవడానికి పడుకుంటాం. నిద్రలో మనస్సు అణుగుతుంది కనుక మనస్సు అణిగితే అవి అడుగుతాయి. మనస్సు లేస్తే లేదు. ఒక స్ప్రింగ్ మంచమే మీరు కూర్చుంటే స్ప్రింగ్ అణుగుతుంది, పైకి లేస్తే మనసు లేచిందా, దేశం కాలం పైకి లేదు. వెంటనే కాకినాడ అంటారు, విశాఖపట్నం అంటారు, ఈ మాటలన్నీ. అందుకే రమణ మహర్షి గారు చెప్పారు, మనస్సు లేస్తే ప్రపంచం లేస్తుంది, మనస్సు పడుకుంటే ప్రపంచం. ఈ ఒక్క ఏర్పాటు ఆ నిద్ర పేరుతో పరమాత్మ పెట్టకపోతే ఇంటికి 10 మంది పిచ్చివాళ్ళు తయారయ్యేవారు. ఇంటికి ఎంతమంది అంటే ఇంట్లో 10 మంది పిచ్చివాళ్ళు. నిద్ర ఉంది కాబట్టి, నిద్ర అనే వస్తువు ప్రపంచంలో పెట్టాడు కాబట్టి పరమాత్మ పిచ్చి వాళ్ళ తయారీ తగ్గుతుంది. అది అప్పటి లేకపోతే మరి పిచ్చెత్తిపోవాలి. అందువల్ల పరమాత్మ యొక్క క్రియేషన్లో అద్భుతమైన క్రియేషన్. 1 మనస్సు, 2 నిద్ర. ఈ 2 కష్టం. ఇంట్లో ఎవరైనా భరించలేకపోతే పడుకోరా బాబు అంటే పడుకుంటే వాడు ప్రశాంతం అవుతాడు, వాడైతే మనం ప్రశాంతం. వాడు లేచాడో ఓ కోతి లేచినట్టే తినేస్తున్నాడు, పడుకోబెట్టే పిల్లని. ఉయ్యాలు ఊపుంది. ఇప్పుడు ఉయ్యాలు ఎక్కడున్నాయి? ఇప్పుడు పూర్వం ఉయ్యాలో దగ్గర వేయగానే వెంటనే పడుకునేవారు. ఇప్పుడు ఉయ్యాలు లేదు. ఉయ్యాలు ఒక అందమైన ఏర్పాటు. వాడిని అటు ఇటు కదలనివ్వకుండా కరెక్ట్గా ఇలా ఉంచుతుంది. గాలి వెళ్ళడానికి చిన్న ఏర్పాటు ఉంటుంది. ఆ ఊపడంలో కొంత గాలి తగులుతుంది. తెలియకుండా వాడికి ఆ శరీరం యొక్క కదలికలో నిద్రపట్టేస్తుంది. అందుకోసం పెట్టారు అన్నమాట.
పెద్ద ఉయ్యాల వాళ్ళు నిద్ర పట్టదు, కరెక్ట్గా మూసేసి ఉంటుంది అది, ఆ గుడ్డ అలాగా. కొంత ఊపిరి ఆడుతుంటుంది. ఆ దాంట్లో ఈవిడేదో పాట పాడుతుంది. ఆ పాట పాడటంలో వాడికి ఆ రాగము ఆ గాలి మొత్తం తగిలి ఒళ్ళు మర్చిపోతుంది. సరే, అంత అందమైన ఏర్పాటు పెట్టారు. ఇప్పుడు ఉయ్యాల వేడివే రాదు ఈ కాలం వాళ్ళకి. ఉయ్యాల ఏమంటే ఆ పిల్లలు విసిరేస్తుంది ఎటో పక్క. ఈ కాలం వాళ్ళ ఉయ్యాల ఏమనుకున్నాండి, పిల్లలకు ప్రమాదం కూడా ఉంది. ఓ ఇలా విసిరిందో ఆ పిల్లల పక్కన వెళ్ళిపోతాడు ఆ గుమ్మలో. ఈ కాలం వాళ్ళకి ఏమీ రావు, ఏదో మొత్తం కాలక్షేపం చేయడమే తప్పదు. ఎవరినో ఒకరిని తెచ్చుకోవాలి, ఎవరింటి వారిని పంపించాలి, తప్పదు. ఎలాగన్నా వాళ్ళే పడతారు. నువ్వు అందరూ ప్రిపేర్ అయిపోయారు. ఇప్పుడు అందరూ ఒకలాగా ఉండి డేకోవాలే ఉంది. ఎవరో ఒక డిఫరెంట్గా ఉంటాయేమో కానీ అందరికీ అర్థమైపోయింది విషయం ఏంటో. అందువల్ల గప్చుప్ అంతే, మామూలుగా చేసుకోవడం వ్యవహారం. అందువల్ల 1:15 నిమిషాలు స్వామి గీతను బోధించాడు అంటారు. మరి ఆ సమయంలో కాలం ఉందనా? కాలం ఉందంటే మనస్సు ఉందనే అర్థం. మరి మనస్సులు కనుక ఉంటే దుర్యోధన కర్ణాదులు, అఫ్కోర్స్ మొదటి రోజు యుద్ధంలో కర్ణుడు లేడులేండి. కర్ణుడు ద్రోణాచార్యుడు భీష్ముడు పోయేగా వచ్చాడు కర్ణుడు. దుర్యోధనుడు దుశ్శాసనుడు వీళ్ళందరూ వీరిరువురిని వేదాంతం చెప్పుకోనిచ్చేవారా? అది యుద్ధ నియమాలకు విరుద్ధం కూడా. యుద్ధ నియమాల్లో వెళ్ళి మధ్యలో వెళ్ళి కాలక్షేపం పెట్టడం, పురాణం పెట్టడం, పారాయణం పెట్టడం ఇవన్నీ యుద్ధ నియమాలకు విరుద్ధం. కానీ పరమాత్మ యుద్ధ నియమాలకు విరుద్ధంగానే చేశాడు ఆ వ్యవహారం. ఈ అర్జునుడు ఒక్కడే డిఫరెంట్గా బిహేవ్ చేశాడు. తీసుకెళ్ళి సేనయోరుభయోర్మధ్యే రథం స్థాపయ మే అచ్యుత యావదేతాన్ నిరీక్షేహం యోద్ధుకామానవస్థితాన్ కైర్మయా సహ యోద్ధవ్యం అస్మిన్ రణసముద్యమే యోత్స్యమానానవేక్షేహం య ఏతేత్ర సమాగతాః ధార్తరాష్ట్రస్య దుర్బుద్ధేః యుద్ధే ప్రియచికీర్షవః. ఒకటో అధ్యాయం. ఎవరెవరు ఏ పక్షంలో ఉన్నారో చూసుకుంటాను. ఆ ధార్తరాష్ట్రులు అంటే దుర్యోధనాదులు, వీళ్ళకి ఆనందం కలిగించే ఉద్దేశంతో ఎవరెవరు వాళ్ళ పక్షంలో ఉన్నారో చూసుకుంటాను, మధ్యలో పెట్టు. ఎవరితో యుద్ధం చేయాలో చూసుకుంటాను, నాతో సమౌజ్యులు ఎవరో చూసుకుంటాను అని ఈయనొక్కడే డిఫరెంట్గా బిహేవ్ చేస్తాడు అర్జునుడు ఒకడే. ఈయనకి లేని ఆలోచన వచ్చిందా లేదా పరమాత్మ కల్పించాడా ఏమో తెలియదు. మొత్తం మీద పరమాత్మ చాలా మాయ చేశాడు అక్కడ పూర్తిగా. అయితేనే ఇంతమందిని చెప్పొచ్చేది ఆ సమయంలో కాలచక్రాన్ని పరమాత్మ ఆపాడు. అంటే వీళ్ళ మనస్సుల్ని లాగేస్తాడు. ఒక్క అర్జునుడి మనసును పక్కన పెడితే, భీష్ముడిని పక్కన పెడితే మిగతా అందరి మనస్సులను పరమాత్మ అయితేనే వాళ్ళందరూ బొమ్మల్లా ఉండిపోయారు అలాగా. కాబట్టి వీళ్ళ వ్యవహారం సాగింది. అది అక్కడ రాసింది. అది యుద్ధ నియమాలకు విరుద్ధం కూడా. ఆ సమయంలో కాలాన్ని లేనిదిగా చేశాడు కనుకనే ఇరు సేనల మధ్య గీతను బోధించడం భగవంతుడికైనా సాధ్యమైంది. ఆయన రైతే అవ్వచ్చు, కానీ ఆయన సాధ్యం కావాలంటే కాలాన్ని లేకుండా చేయాలి. అందుకే భగవద్గీతలో భగవంతుడికి హృషీకేశః అనే సంబోధన 1వ అధ్యాయంలో, మరి 2వ అధ్యాయం 10వ శ్లోకం దాకా వ్యాసుల వారు ఎక్కువగా వాడారు. హృషీకేశః ఏవముక్తో హృషీకేశః పుడాకేశేన భారత తం తథా కృపయా విశ్వం అశ్రుపూర్ణాకులేక్షణం విషీదంతమిదం వాక్యం ఉవాచ మధుసూదనం. 1వ అధ్యాయం 2వ అధ్యాయం 10వ శ్లోకంలో కూడా హృషీకేశః ఏంట పదానికి అర్థం? హృషీకేశః అంటే ఇంద్రియాలన్నింటికీ ప్రభు అయిన వాడు. ఈ సృష్టిలో సమస్త ప్రాణికోటి యొక్క అందరి ఇంద్రియాలకి ప్రభు పరమాత్మ. కాబట్టి వాళ్ళని లాగేసాడు. వాళ్ళ మనస్సును తన అదుపులో పెట్టుకున్నాడు. కాబట్టి తనకు భగవద్గీత చెప్పే అవకాశం ఉంది. అర్థమవుతుందా? అందులో దాగి ఉన్న రహస్యధ్వని ఇదే. అంటే పరమాత్మ 2 సందర్భాల్లో, కృష్ణావతారంలో 2 సందర్భాల్లో కాలచక్రాన్ని ఆపాడు పరమాత్మ. సో కృష్ణావతారంలో ఆయనకు ఆ ఏర్పాటు ఉంది అంటే, కృష్ణావతారంలో ఆయనకు ఆ ఏర్పాటు మన కృష్ణావతారంలో ఆయన గారికి ఆ అలవాటు ఉందన్నప్పుడు నృసింహావతారంలో వాడుకోవచ్చుగా. అదే ఇక్కడ రాజ్యం. ఒకవేళ కృష్ణావతారం పరిపూర్ణావతారం కనుక అలా కాలాన్ని ఆపడం లాంటివి చేసాడు అని అంటారా? నృసింహావతారం దానికి ఏమి తీసిపోదు. ఇంకా కృష్ణావతారానికి గర్భావాసం ఇత్యాది సమస్యలు ఉన్నాయి. స్వామి గర్భంలో ఉండొచ్చాడు, నానా గోళ ఉంది, ఓ తల్లికి పుట్టాడు. కానీ నృసింహస్వామి వారికి ఆ గోళలేవి లేవు. తన ఆవిర్భావంతోనే
తన సర్వవ్యాపకత్వాన్ని అనగా పరిపూర్ణత్వాన్ని సుస్పష్టం చేశాడు మహానుభావుడు. అవుతుందా? కనుక ఇది కూడా ఇంచుమించు పరిపూర్ణ అవతారమే. ఇది నృసింహావతారం. కనుక తనకున్న శక్తులన్నింటినీ, తనకున్న భగవత్ శక్తులన్నింటినీ విరివిగా వాడుకోవచ్చు. ఎట్టి నిబంధనలు లేవు. రామావతారంలో లాగా ఎట్టి నిబంధనలు లేవు. మరి ఎటువంటి నిబంధనలు లేని సందర్భంలో ఆయన చిన్న పిల్లవాడికి సారీ చెప్పాల్సిన అవసరం ఉందా? చెప్పండి. మనమే చెప్పాం ఎంతో కొంత. కొంతమంది వాళ్ళ ద్వారా ఎంత తప్పు జరిగినా సారీ చెప్పారు. కొంతమంది తప్పు చెప్పేస్తారు ఎంతో కొంత. చదువుతారా? తప్పు జరుగుతుంది, మనుషులు కాదు మానవ, ఇలాంటి మాటలు మాట్లాడుతుంది. అవతల వాడిని గంటన్నర నిలబెట్టించేసి నానా గోళ పెట్టి బాబు వాడి వల్ల ఎంతో శ్రమ పడితే కనీసం వెళ్ళి వాడిని అయ్యో అని మాట కూడా అంటే ఎవడి కోసం నిలబడతావు అన్న పద్ధతిలో మాట్లాడుతుంది. ఇది వాడి ముందు వీడేదో మొత్తం మీద వాడి అజమాయిషులు కూడా ఉన్నాడు, ఇది మొత్తం మీద అలా. మరి వాళ్ళే సారీ చెప్పరే. భగవంతుడు అంతటి వాడు కావాలంటే అటు నుంచి ఇటు మార్చగల వ్యవస్థని. మరి అటువంటి వాడు చిన్న పిల్లవాడికి సారీ చెప్పాల్సిన పని ఏంటి? చూద్దాం అదేంటో. అందువల్ల తనకున్న శక్తులన్నింటినీ విరివిగా వాడుకోవచ్చు. ఏ నిబంధనలు లేవు. అయినా నృసింహుడు ప్రహ్లాదుడిని ఎందుకు క్షమించమన్నట్లు? ఎలాగైతే గజేంద్రుడు తన దేహాన్ని మొసలి బారి నుండి రక్షించమని అడగలేదో, చెప్పుకున్నాం, గజేంద్రుడు మొసలి బారి నుండి తన దేహాన్ని రక్షించమని స్వామిని పిలవలేదు. చాలా మంది అదే అనుకుంటారు మొదటి నుంచి. గజేంద్రుడు ఆ మొసలి బారి నుంచి రక్షింపజేసుకోవడానికి స్వామిని పిలిచాడు అని. దురదృష్టం ఏంటంటే ఆ రహస్యం వ్యాస భాగవతంలో ఉంది, కానీ పోతన గారు దాన్ని తర్జుమా చేయలేదు. ఆయన ఎందుకు పిలిచాడు ఆయనే చెప్పాడు. గజేంద్రుడు చేసిన స్థుతిలో 28 శ్లోకాల స్థుతి. ఆ 28 శ్లోకాల స్థుతిలో ఒక శ్లోకంలో చెప్తాడు ఆయన, ఏమయ్య ఈ దేహాన్ని మొసలి బారి నుంచి రక్షింపజేసుకోవడానికి నిన్ను పిలవలేదు. దీన్ని రక్షిస్తే ఎంత, రక్షించకపోతే ఎంత? ఇది ఇవాళ నువ్వు రక్షించిన రేపు లేకుండా పోకుండా ఉంటుందా? పోతుంది. సో ఇంత చిన్న పనికి నేను పిలవలేదు. నేను ఎందుకు పిలిచానంటే ఈ దేహం నా స్వరూపం కాదు వాస్తవాన్ని, కానీ ఇది నా స్వరూపంలా నాకు భ్రమ కలిగిస్తాం. సో ఈ దేహాన్ని రక్షించమని కాదు, ఈ దేహమునందు నాకున్నటువంటి నేను అనే బుద్ధి ఏదైతే ఉందో ఆ బుద్ధి నుండి నన్ను రక్షించు. అంటే దేహ బుద్ధి నుండి నన్ను కాపాడు. ఈ దేహ బుద్ధి నుంచి నన్ను బయటకు లాగి నా హృదయంలో నువ్వు ఉన్నావు నా స్వరూపంగా, అటువంటి నిన్ను తెలుసుకోనిచ్చే జ్ఞానాన్ని నాకు కలిగించు. దీనికోసం నేను పిలిచాను కానీ ఈ దేహాన్ని రక్షింపజేసుకోవడం కోసం కాదు. చాలా మంది 100కి 150 మంది గజేంద్రుడు దేహ రక్షణ కోసమే స్వామిని పిలిచాడు. చాలా మంది. మీకు ఇచ్చిన ఆ పుస్తకంలో ఆ శ్లోకం ఉంది. నా దగ్గర ఉంది కదా పుస్తకం. అయ్యో అయ్యో వాసుదేవ, మీకు అది చూపించేస్తే నాకు ఆనందం. అందుకని చెప్పేస్తాను. ఒక్క నిమిషం. చాలా మంది 188వ పేజీ. మీకు అతనిలో చెప్పాను కానీ ఇంకొకసారి చూద్దాం. 188వ పేజీలో అడుగునుంది. ఎందుకో కానీ పోతన గారు దీన్ని తెలుగులోకి తీసుకురాలేదు. అసలు గజేంద్ర మోక్షానికి కీలకమైన శ్లోకం ఇది. గజేంద్రుడు హృదయం ఏంటన్నది ఇక్కడ ఆవిష్కరింపబడింది. పోతన గారు మరి ఎందుకు తీసుకురాలేదో భగవంతుడిగా తెలియాలి. ఆ కింద ఉందా 188వ పేజీలో అడుగునుంది. జిజీవిషేనాహమిహాముయాకిం అంతర్బహిష్టావృతయ ఇభయోన్య ఇచ్ఛామి కాలేన నయస్య విప్లవః తస్యాత్మలోకావరణస్య మోక్షణం. అది ఒకసారి చదివించుకుందాం. గజేంద్ర మోక్షణానికి టైటిల్ సాంగ్ లాంటిది. ఆయన చెప్పిన ప్రవచనంలో చెప్పిన మాట. సింహాచలం కొండ మీదే ముందు పుస్తకం పెట్టుకోకుండా, అదే ఆయన గొప్పతనం, పుస్తకం పెట్టుకోకుండా గజేంద్ర మోక్షణ అల్లవోకగా, అటు పోతన గారి భాగవతం ఇటు మూల భాగవతాన్ని 1-10 నిమిషాల సమయంలో అల్లవోకగా మంచినీళ్లు తాగినంత సులభంగా చెప్పిన మహానుభావుడు షణ్ముశర్మ గారు. మోక్షణం అనే మాట, ఎందుకంటే మోక్షణం అనే పదం ఎక్కడుంది. మోక్షణం అనే మాట ఈ శ్లోకంలో టైటిల్ సాంగ్. టైటిల్ సాంగ్ అనేది కాదు, సినిమా పాట, సినిమా పేరు ఏ పాటలో వస్తుందో దాని టైటిల్ సాంగ్ అంట. మోక్షణం, గజేంద్ర మోక్షణం. మోక్షం వేరు, మోక్షణం వేరు. చాలా మంది గజేంద్ర మోక్షం అంటారు, తప్పు. గజేంద్ర మోక్షణం ఇది ఇక్కడ ఉంది. గజేంద్ర మోక్షం ఏంటి తేడా? అదే తేడా.
ఈ శ్లోకంలో అది రాయిస్తుంటే బాగుండేది, పుస్తకంలో రాయలేదు. మోక్షానికి మోక్షణానికి చిన్న తేడా. మోక్షం అంటే దేహానికి వచ్చినటువంటి ఆపదను తొలగింపజేసుకోవడం మోక్షం. ఆ దేహమందు నాకున్నటువంటి నేను అనే బుద్ధి నుండి బయటకు వచ్చే ప్రయత్నం చేయడం మోక్షం. అంటే దేహాన్ని రక్షింపజేసుకున్నది తాత్కాలిక ప్రయోజనం, అది ఇబ్బంది తొలగుతుందేమో కానీ రేపు ఇంకో ఆపద రాకుండా ఎవరు ఆపుతారు? మళ్ళీ ఇవాళ మొసలు పెట్టింది, రేపు ముసలితనం పడుతుంది, ఎవరు ఆపుతారు? దాన్ని తప్పదు, కాల ప్రభావం బట్టి వెళ్ళిపోతుంది. అందువల్ల దేహాన్ని రక్షింపజేసుకోవడం మోక్షం. కానీ మోక్షం కాదు, మోక్షణం అంటే తాను కాని ఆ దేహాన్ని తాను అనుకునేటటువంటి తాను కాని దేహాన్ని తాను అనుకునేటట్లుగా చేసేటువంటి ఆ అజ్ఞానం ఏదైతే ఉందో, ఆ అజ్ఞానం నుండి విముక్తి ఏదైతే ఉందో అది మోక్షం. అర్థమవుతుందా? సో అందువల్ల గజేంద్రుని ఆ రోజు ఒక భౌతికమైన మొసలు పట్టింది, మనందరినీ అజ్ఞానం అనే మొసలు పట్టింది. అజ్ఞానం అంటే మనం ఎవరో మనకు తెలియని స్థితి, మనం కాని దానిని మనం అనుకునే స్థితి. దీని నుండి బయటకు రావాలి. సో దీని నుంచి బయటకు రావాలన్నదాన్ని మనకు బోధించడం కోసం వ్యాసుల వారు గజేంద్ర మోక్షణం అర్థం చెప్పారు. ఇక్కడ చూడండి, టైటిల్ సాంగ్ మోక్షణం అనే మాట ఈ శ్లోకంలోనే ఉంది. స్తోత్రం మొత్తంలో మరెక్కడా లేదు కనుక దీన్ని చెప్పకపోతే తప్పే కదా. కనుక ఈ శ్లోకం భావం తెలుసుకుందాం. భాష అర్థం కాకపోవచ్చు, భావం అర్థమైతే అదే 10,000. అది కూడా అర్థం అవుతుంది, గట్టిగా అనలేము. అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఇది గజేంద్ర మోక్షణం యొక్క అసలు హృదయం. ఇది తెలుసుకునే ప్రయత్నం చేస్తే గజేంద్ర మోక్షణం మొత్తం అర్థమైనట్లే. గజేంద్రుడు వాస్తవానికి ఏమిటి అడుగుతున్నాడు? గజేంద్రుడు అడిగిన దాన్ని చాలా మంది సామాన్యంగా ఏమనుకుంటారంటే, గజేంద్ర మోక్షణం అంటే అందరూ ఏమనుకుంటారో అదే. గజేంద్ర మోక్షణం అంటే అందరూ ఏమనుకుంటారో అది కాదని చెప్పడమే వాళ్ళ ఉపన్యాసం ప్రత్యేక. చాలా వెరైటీగా మాట్లాడతారు ఆయన. అందరూ ఏమనుకుంటారంటే గజేంద్రుడు కష్టం వచ్చింది, మొసలు పట్టేసింది, ఈ మొసల నుంచి విడిపించవయ్యా అని గజేంద్రుడు ఏడ్చాడు. వెంటనే నారాయణుడు వచ్చాడు, మొసలు నరికేసి గజేంద్రుడు విడిపించాడు. మొసలి పట్టు నుండి విడిపించాడు కనుక గజేంద్రుడికి మోక్షం వచ్చింది, అనగా విడుదల వచ్చింది. ఇది కదా అందరం అనుకునేది. చాలా మంది ఇలాగ అనుకుంటారు. చాలా మంది ఒకనొక ప్రవచన వక్త, పేరు చెప్పడం కానీ ఆయన ఈ భావాన్ని చెప్తాడు. ఈ భావాన్ని అర్థమైన వాళ్ళకి అర్థమవుతుంది. ఇది కదా అందరం అనుకునేది, కానీ అది కాదుట. ఎందుకంటే నన్ను మొసలి నుండి విడిపించిన గజేంద్రుడు అడగలేదు. మరి దేని నుంచి విడిపించమంటున్నాడు? ఇప్పుడు అందరూ అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. జిజీవిషే నాహమిహాముయాతిం. గజేంద్రుడు ఏమన్నాడంటే, స్వామి ఈ శరీరాన్ని కాపాడమని నేను అడగటం లేదు, ఈ శరీరంతో బ్రతికి మాత్రం ఏం ప్రయోజనం అని అన్నాడు. గొప్ప మాట. ఇవాళ నా దేహాన్ని మొసలి బారి నుండి నిజంగా కాపాడింపజేసుకుంటాను అనుకో, దానితో ఇకపై నా జీవితానికి ఏమీ జరగదనేది ఖాయమా? ఇవాళ ఒక ప్రమాదం నుంచి చావు రాకుండా తప్పించుకుంటాం, ఇక చావే రాదా? ఇవాళ మొసలు పెట్టింది, రేపు ముసలితనం పడుతుంది. ఏదో ఒకటి మనల్ని ఈ దేహంలోంచి పట్టి తీసేయడానికి. కనుక ఎంతకాలం ఇలా ఈ దేహాన్ని కాపాడుకుంటాం? కింద మాట రాశారు, ఈ దేహం నేను అనుకోవడమే పెద్ద చావు. చావు అంటే ఏదో కాదు, ఈ దేహాన్ని నేను అనుకోవడం పెద్ద చావు. ఇది ఆలోచించవలసింది. ఇది కనుక అర్థం కాలేదంటే గజేంద్రుడికి అర్థం కాలేదని అర్థం. గజేంద్రుడి మానసిక స్థితి మనకు అర్థం కాలేదు. నేను గజేంద్ర మోక్షం చాలా మంది తేలిక అంటుంటారు, కానీ ఎలా అనగలం దాన్ని? గజేంద్రుడు ఎటువంటి భక్తుడు మీకు అర్థమైందా? మనందరికీ అర్థం కానంత గొప్ప భక్తుడు గజేంద్రుడు. ఎందుకంటే గజేంద్రుడి స్థితి ఎక్కడికి వెళ్ళిపోయిందంటే, జిజీవిషే నాహమిహాముయాకిం. ఈ దేహంతో బ్రతికి ఏం ప్రయోజనం ఉందయ్యా అన్నాడు. ఇంకా అంతర్బహిష్ట ఆవృతయ ఇభయోన్య. దేహం నేనని అనుకున్నంత కాలం నా లోపల బయట కూడా భయం తప్పించి మరొకటి ఉండదు. ఈ దేహాన్ని ఎలా రక్షింపజేసుకోవాలి? వాళ్ళది ఎలా లేదు. మాత్ర అయ్యాలా, మందు మింగాలా, మాత్ర అయ్యాలా, మందు మింగాలా, ఇచ్చేయాలా, అది చేయాలా, అది చేయకూడదు, ఇది చేయకూడదు, తెల్లవారులేస్తూ లోపల భయం, బయట భయం. గుమ్మం దాడితే భయం, ఇంట్లో ఉంటే భయం, ఇంట్లో ఉంటే బాత్రూమ్ భయం, గుమ్మం దాడితే రోడ్డు మీద స్కూటర్ల భయం, ఏదో భయం, భయం భయం భయం. ఈ దేహాన్ని నేను అనుకున్నంత కాలం లోపల బయట కూడా భయం తప్పించి వేరొకటి ఉండదు కదా. ఎందుకంటే ఇల్లు దాటి బయటకు వెళ్తే భయం, బయటకు వెళ్ళిన వాడు క్షేమంగా వస్తాడో రాడో తెలియదు. కొన్ని ఇంటి లోపల ఉంటే భయం లేదా, అప్పుడు మరికొన్ని భయాలు. కనుక దేహం ఉన్నంత కాలం భయం తప్పదు. అలాగని దేహం తీసి పారేయాలా? ఈ దేహాన్ని తీసేస్తే మరో దేహం రావడం ఆగిపోతుందా? అంటే మృత్యు రూపంగా స్థూలదేహం ఒకటే పోతుంది, సూక్ష్మ కారణ దేహాలు రెండు అలాగే ఉంటాయి. అనేక సందర్భాల్లో మనం చెప్పుకున్నాం, మనకు 3 దేహాలు. ఒక దేహమే ఇక్కడ విడిచి వెళతాం, 2 దేహాలు కూడా వస్తాయి. అదే సూక్ష్మదేహం, కారణదేహం.
కారణదేహం అంటే అజ్ఞానం, సూక్ష్మదేహం అంటే మనస్సు. ఈ మనస్సులో సంస్కారాలన్నీ ఉంటాయి. ఈ రెండింటినీ పట్టుకుని బయలుదేరు. వాటి యొక్క స్థాయి బట్టి పరమాత్మ మళ్ళీ కొత్త స్థూలదేహాన్ని కలుపుతాడు. అర్థమవుతుందా? ఆ పుణ్యబలాలు బట్టి, ఆ ప్రారంభాలు బట్టి, అందులో ఉన్న ఆలోచన విధానం బట్టి, లేదు మోక్షం వచ్చే స్థితిలో మోక్షం ఇస్తాడు. కానీ ఈ రెండు దేహాలు మిగిలే ఉంటాయి. ఈ రెండు దేహాలు భౌతికమైన అగ్నితో దహనం అవ్వవు. అసలు ఈ దేహాలను పట్టుకుని బయటకు వెళ్ళిపోతేనే ఈ దేహం మిగిలిపోతుంది. ఇక్కడ స్థూల దేహాన్ని దహించేస్తారు, కరెక్టే. కానీ ఈ రెండు మిగిలిపోయిగా. ఆ రెండు ఎప్పుడు దగ్ధమవుతాయంటే జ్ఞానం కలిగితే, జ్ఞానాగ్నితో దగ్ధమవుతాయి. భౌతికమైన అగ్నితో ఈ దేహం దగ్ధం. సో ఈ దేహం పోతే మన మధ్యలోంచి వెళ్ళిపడేమో కానీ వాడి సంసార చక్రం నుంచి వెళ్ళిపోయినట్టు కాదు. ఎందుకంటే లోపల ఇంకా సంస్కారాలు ఉన్నాయిగా, ప్రపంచం మీద ఇంకా మోజుందిగా, ఆ మోజంతా లోపల ఉంటుంది. సో సమస్య అంతా ఎక్కడ ఉందంటే మనస్సు దగ్గర ఉంది. దేహం ఏం చేసింది? ఈ దేహాన్ని వాడుకునేది మనస్సు. వాడుకుని బయటకెళ్తుంది. ఇది మిగిలిపోతుంది. ఇక దీంతో ఇంట్లో వాళ్ళ గోల, కరెక్టే. మరి మన గోల. సో ఇక్కడ చూడండి, అంటే మృత్యు రూపంగా స్థూలదేహం ఒకటే పోతుంది, సూక్ష్మ కారణ దేహాలు రెండు అలాగే ఉంటాయి. వాటి కారణంగా మళ్ళీ జన్మలెత్తాల్సిందే. జీవాత్మలమైన మనం ఈ మూడు దేహాల్లో చిక్కుకునే ఉన్నాం. ఈ దేహమే నేను అనుకుంటున్నాం కనుక నేను కాని దేహాన్ని నేను అనుకునే, చూడండి కదా, నేను కాని దేహాన్ని నేను అనుకునేలా చేసే అజ్ఞానాన్ని పోగొట్టవయ్యా అని అడిగాడు గజేంద్రుడు. సరే, గజేంద్రుడు ఎంత స్థాయి భక్తులు! ఏదో ఆర్త భక్తుల్లో కనిపిస్తాడు కానీ జ్ఞాన భక్తులు గజేంద్రుడు. చాలా మంది తప్పుగా అర్థం చేసుకున్నారు గజేంద్ర మోక్షణ. చాలా మంది ముఖ్యంగా మనం ఎక్కువ ఆధారపడేది పోతన గారి భాగవతమే ఆధారపడతాం. మనం మూలాన్ని విడిచిపెట్టిస్తాం. ఈ ప్రధానమైన శ్లోకం మూలంలోంచి పోతన గారి దగ్గర రాలేదు. ఆయన ఎందుకో తేలేదు మొత్తం మీద. మనం ఆయనదే ప్రమాణంగా పెట్టుకున్నాం కానీ మూలం విడిచిపెట్టాం. ఈ తర్జుమాలు వచ్చిన తర్వాత మూలాన్ని విడిచిపెట్టిస్తాం. నన్నయ్య తిక్కన ఎరణ కవిత్రయం భారతం రచించగానే తెలుగులోకి మూల వ్యాస భాగవతాన్ని విడిచిపెట్టాం. మూలంలోంచి తెలుగులోనికి రాకుండా మిగిలిపోయిన బోల్డ్ ఉన్నాయి. అటు భారతం కావచ్చు, భాగవతం కావచ్చు. ఇది ప్రధాన గజేంద్ర మోక్షణానికి ఇది ఒక మనిషికి హృదయస్థానం ఎంతో ఈ శ్లోకం అటువంటిది. ఇది ఎందుకో రాలేదు ఇంట్లో. ఇది రాకపోవడంలో గజేంద్రుడు అనగానే ఒక తక్కువ స్థాయి భక్తుడే కనిపించాడు. వచ్చిన వాళ్ళది మొదట్లో ఆయన ఆర్తభక్తితో ప్రారంభమైనట్టు కనిపించింది కానీ ఆయనలో జ్ఞానభక్తి మేలుకున్న తర్వాత ఈ మార్పు చాలా మంది పరిశీలించలేదు. పెద్ద వాళ్ళకు కూడా, పెద్ద వాళ్ళకు షణ్ముఖ శర్మ గారు లాంటి వాళ్ళు పట్టుకున్నారు కానీ ఇది ఒక ప్రమాదం ఏర్పడింది. అర్థమవుతుందా? అందువల్ల నేను కాని దేహాన్ని నేను అనుకునేలా చేసి అజ్ఞానాన్ని పోగొట్టవయ్యా. అది భగవంతుడు నువ్వెక్కడున్నావంటే నాలోనే ఉన్నావు. నాలో ఉన్న నిన్ను తెలుసుకోకుండా బయట కనబడిన దేహాన్ని నేను అనుకుంటూ ఈ దేహంతో సంపాదించుకున్నవి నావి అనుకుంటూ మోహపడిపోతున్నాను. ఇది పెద్ద బాధ. కనుక నాలో ఉన్న నిన్ను తెలియనీయకుండా కప్పేస్తున్న అజ్ఞానం అనే ఆవరణ ఒకటి ఉంది. అజ్ఞానం అనే ఒక కప్పు ఆవరణ ఉంది. ఆవరణ నీ దయవల్ల ఇన్నాళ్ళకి అజ్ఞానం అనేది ఒకటి ఉందని తెలుసుకున్నాను. అజ్ఞానం అనేది ఒకటి ఉంది, ఆ ప్రమాదంలో ఉన్నానని నీ వల్ల తెలిసింది. ముందు రోగం గుర్తిస్తే తర్వాత చికిత్స కదా. అసలు రోగమే తెలియలేదంటే హాయిగా నడిచిపోతుంది కదా. అందువల్ల ఈ అజ్ఞానం అనే రోగం నుంచి నన్ను రక్షించవలసింది అని గజేంద్రుడు అడిగాడు. చూసారా గజేంద్ర మోక్షణం ఎంత గొప్ప విషయమో. మళ్ళీ ఇక్కడికి వచ్చేయండి 239 పేజీకి. ఎలాగైతే గజేంద్రుడు తన దేహాన్ని మొసలి బాలుని రక్షించమని అడగలేదు, అది ప్రహ్లాదుడు కూడా తన దేహాన్ని హిరణ్యకశిపుని యొక్క ఆయా శిక్షల బారి నుంచి రక్షించమని ఎన్నడూ అడగలేదు. అక్కడ మాట రాసింది చూడండి. ప్రహ్లాదుడు అడిగే స్థాయి భక్తుడు కాదు. ఏదైనా ఒకటి అడగరాని భగవంతుని చేతనే అడిగించుకునే స్థాయి భక్తుడు. దేవుడు కనిపించగానే ఏదోటి అడిగేసే భక్తుడు కాదు ప్రహ్లాదుడు. ఆ భగవంతుడే ఒరే బాబు ఏదో అడగరా నాయన, ఏదో అడగరా, నా ముచ్చట తీరుతుంది, ఏదో అడగరా అని భగవంతుడి చేతనే ఏదైనా ఒకటి అడగరా అని అడిగించుకునే భక్తుడు. మాట అర్థమైందా? మనకు కనిపించమని అడిగేస్తుంటాం, కనిపిస్తే అబలవరం పంచి లాగేసి మొత్తమే షర్టు చింపేసి ఏదో ఇవ్వయా అని అడగదు. అందువల్ల అడిగే స్థాయి భక్తుడు కాదు, ఏదైనా అడగరాని భగవంతుడి చేతనే అడిగించుకునే స్థాయి భక్తుడు. ఆయన భగవంతుడిని ఏం కోరాడంటే కోరికల నుంచి శాశ్వత విముక్తిని.
కోరికలంటే అదే సంసారం, సంసారం నుండి శాశ్వత విముక్తిని. కానీ అకాయో భక్తకాయస్య కదా, అనగా నృసింహస్వామి వారికి ప్రహ్లాదుడు శరీరం మాట చెప్పుకున్నాం కదా. భగవంతుడు శరీరం ఉండదు, భక్తుడి శరీరమే భగవంతుడి శరీరం. అంటే సామాన్య భక్తులు కాదు, మహాభక్తులు. మహాభక్తుల శరీరమే భగవంతుడి శరీరం. అందువల్ల నృసింహస్వామి వారికి ప్రహ్లాదుడి శరీరం కనుక ప్రహ్లాదుడి దేహానికి కలుగుతున్న ఆయా శిక్షల బాధలు ఏవైతే ఉన్నాయో వాటిని స్వామి చూడలేక భరించలేక. ఎందుకంటే వాడు వీడికి దేహం, ఆ దేహానికి వాడు ఇబ్బందులు పెడుతున్నాడు. ఆ ఇబ్బందుల ప్రభావం ఎవరి మీద పడుతుంది? ఈయన మీద పడుతుంది. వచ్చిన వాడు భరించలేకపోతున్నాడు ఆ శిక్షలు. వీడు చూస్తే రక్షించనే అడగడు. వచ్చిన వాడు సతమతం అయిపోతున్నాడు స్వామి. అందువల్ల చూడలేక భరించలేక మరొక పక్క తన దేహాన్ని రక్షించమని ప్రహ్లాదుడు స్వామిని కోరక, ఇలా మధ్యలో సతమతమైపోతున్న స్వామి మొత్తానికి ప్రహ్లాదుడి చేత నేడు కానబడు ప్రత్యక్ష స్వరూపంబునన్ అని ఈయనే పలికించేసి, లేక ఆ పిల్లవాడి రూపంలో ఈయనే పలికేసి, ఇంక వీడు పలికే రంగా లేడు, మనమే పలికేద్దాం వీడు దొరకదా అని చెప్పి వాడి నోరు వీడు వాడుకుని నేడు కానబడు ప్రత్యక్ష స్వరూపంబునన్ అని పోతన గారి భాగవతంలో ఉంది. నీకు ఇవాళ ఆయన ఒక రూపంతో కనిపిస్తాడు అని ఈయన పలికాడా, ఇది ఆయన చేత పలికించాడు తెలియదు కానీ మొత్తం మీద పలికించేసి తన ఆవిర్భావానికి, ఎందుకంటే పిల్లవాడు రమ్మని చెప్పట్లేదుగా, తన ఆవిర్భావానికి తానే మార్గం సుగమం చేసుకున్నాడు. వచ్చేసి పిల్లవాడిని రక్షించేయాలి, చూడలేకపోతున్నాడు ఆపదలన్నీ. వీడు పిలవడు. అప్పుడు ఆయన గారు ముహూర్తం పెట్టించుకుని ఈ పిల్లడి చేత మాట అనిపించేసి తన ఆవిర్భావానికి తానే మార్గం సుగమం చేసుకున్నాడు. వెంటనే చూడండి, అయితే ఇదంతా కాలంలోనే జరిగింది కదా కాలంలోనే జరిగింది ఇదంతా. దగ్గర సంధ్యా సమయం చెప్పుకుంటున్నాం కదా, నృసింహస్వామి వారు సంధ్యా సమయంలో ఆవిర్భవించాడు అంటే కాలమే కదా. మరి భగవంతుడు అవతరించడం అంటేనే తన ఇచ్ఛానుసారం తనకు దేశకాల వస్తు పరిమితులను కలిగించుకోవడం కదా. భగవంతుడు అవతరించడం అంటే తనకు తాను దేహాన్ని తగిలించుకోవడం. దేహం అంటే దేశకాల వస్తు పరిమితులతో కూడింది. అంటే ఆయనకు ఆయన ఈ 3 పరిమితులను కలిగించుకోవడం. ఎలాగా? బలవంతంగా కాదు, ఇచ్ఛానుసారం. ఇప్పుడు నాకు ఎక్కడైనా పైకి వెళ్ళాలని ఇష్టం ఉంటే డ్రెస్ మార్చుకు పైకి వెళ్తాను. నాకు ఇష్టం లేకుండా నా ఒంటి మీద ఇంకో డ్రెస్ ఎలా వస్తుంది? రాదు, వచ్చే అవకాశం లేదే. నా ఇచ్ఛానుసారం డ్రెస్ మార్చుకుని బయటకు వెళ్ళాను, వాడికి అయితే హెల్ప్ చేయాలి. అలాగే భగవంతుడు అవతరించాలి అనగానే నామరూపాలకు అతీతమైన పరమాత్మ తనకు ఒక దేహం తగిలించుకుని వస్తాడు. ఆ దేహానికి మళ్ళీ పరిమితులు ఉన్నట్టుగా కనిపిస్తాయి, దేశకాల వస్తు. నృసింహస్వామి వారు ఎక్కడో అహోబల క్షేత్రంలో సాయం సంధ్యా సమయంలో ఆవిర్భవించాడు స్తంభంలో అని మాట్లాడుతున్నాం కదా. అంటే దేశము, కాలము, వస్తువు, ఈ 3 అందడు పరమాత్మ. కానీ ఈ 3 కల్పించుకున్నట్టుగా తనకి తాను తగిలించుకున్నట్టుగా కనిపించి లోకానికి వ్యక్తం అవుతాడు స్వామి. అర్థమవుతుందా? అందువల్ల కనుక ప్రహ్లాద రక్షణలో కాల విలంబనం జరిగింది అంటే ఆలస్యం జరిగింది. ఎందుకంటే ఆయన కూడా ఎంతైనా మరి దేశకాల వస్తు పరిమితుల్లోకి దిగాడు గనక, కాలాతీతమైన వాడు కాలంలోకి దిగాడు గనక ప్రహ్లాద రక్షణ విషయంలో కొంత ఆలస్యం. అవుతుందా? కాలంలోకి దిగాడు ఆయన, కాలాన్ని, కాల నియమాన్ని తనకు తగిలించుకున్నాడు. ఇష్టానుసారం కావచ్చు, కానీ కాలంలో దిగాడు కాబట్టి ఆ పిల్లవాడికి కొంత ఆలస్యం జరిగింది ఆ పిల్లవాడిని రక్షించడంలో. ఇంక రెండో విషయం కూడా ఉంది. కేవలం ప్రహ్లాదుడే కాదు, హిరణ్యకశిపుడు కూడా చూడాలి. హిరణ్యకశిపుడి ప్రారంధాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలి. ప్రారంధం అన్నది పెద్ద సమస్య. మీకు జ్ఞానం వచ్చేసినా ప్రారంభంగా పూర్తవకపోతే దేహం ఉంటుంది. ప్రారంధం అకౌంట్ ఒక క్లోజ్ అవ్వాలి. అందుకే భగవాన్ రమణులకి 17 ఏళ్ల వయసులో జ్ఞానం వచ్చేసిన 71 సంవత్సరాల దాకా దేహం లాక్కెళ్ళింది. 54 ఏళ్ల పాటు దేహం ఉందా లేదా? ఇది మోక్షానంతరం. ఎందుకంటే ప్రారంధం లెక్క ప్రారంధం అంటే మరి హిరణ్యకశిపుడికి ప్రారంధం ఉంటుంది. స్వామి చేతుల్లో సంహరింపబడ్డానికి ఒక సమయం ఉంటుంది దానికి. మరి ఆ దగ్గర పడితే కానీ ఇప్పుడు ప్రహ్లాదం రక్షించడం వేరు, హిరణ్యకశిపుడిని చంపడం వేరు కాదుగా, రెండో ఒకటే. కాబట్టి వీడిని రక్షించడం అంటే వాడిని చంపడం అని అర్థం. మరి వాడు చంపడానికి ముహూర్తం ఉందిగా, మరి అది వచ్చేదాకా ఆగద్దా? సో వాడిని చంపే టైం ఇంకా రాలేదంటే ఈ పిల్లవాడి విషయం ఇంకా ఆలస్యం జరిగింది నాకు. సరే, ఎన్ని ఉన్నాయో సమస్యలు, ఎన్ని విషయాలు. ప్రారంభం పెద్ద సమస్య ప్రారంభం. అందువల్ల హిరణ్యకశిపుడి ప్రారంభాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాల్సిన ఆలోచించాలి కదా. ఎందుకంటే ఆయనకు ఆ దేహంతో ఎంతవరకు సంబంధం? ఏనాటివాడు హిరణ్యకశిపుడు? యుగాల నాటివాడు. కానీ ప్రతి వాళ్ళకి ఆ దేహంతో సంబంధం ఒక క్షణం దాకా ఉంటుంది.
ఆ క్షణం దారిది సంబంధం. ఈ లోపు మనం గింజుకున్న పోతే బాగుండని ఇంట్లో వాళ్ళు అనుకున్నా, పోతే బాగుండని మనం అనుకున్నా, కాలు తీసేసినా, చేయి తీసేసినా, తలకాయ తీసేసినా, ఏం తీసినా దేహం ఉంటుంది. గొప్ప అదే గొప్ప. మన కంగారు పడి పోమంటే పోదది, ఉండమంటే కూడా ఉండదు. అది ఏం కంగారు వచ్చిన అల్లులు ఉండు, ఇప్పుడే కదా సుఖపడ్డాను జీవితం, ఇప్పుడే విడు ఉండదు. చెప్పిసిపోతుంది. ఇప్పుడే కదా ఇంతకాలం సంపాదనతో అయింది, ఇప్పుడే ఆర్జించే టైం వచ్చింది. ఇంత ఆర్జించుకుని నేను తినకుండా పోవడం, ఎంతమందికి ఇచ్చిడాక నేను అనుభవించద్దా, ఇంత వేదం పోతావా? అది వెళ్ళదు. అది మనతో కూడి ఉండడంలో, మన నుంచి వేరుపడిపోవడంలో వెనకాల కారణాలు ఉంటాయి. అందుకే పోతున్న దేహాన్ని ఉండమనకూడదు, ఉన్న దేహాన్ని పొమ్మనకూడదు. సరే ఇంట్లో వాళ్ళది అంటుంటారు, అది వేరే సంగతి. మనం మాత్రం ఆ దేహాన్ని జాగ్రత్తగా సాధనగా వాడుకోవాలి. అది పొమ్మంటే పోదు, రమ్మంటే రాదు. ఆ రావడంలో పోవడంలో దానికంటే కొన్ని లెక్కలు ఉన్నాయి. ఆ లెక్కలు బట్టే జరుగుతుంది. ఆడిటర్ అయినా తప్పు చేస్తాడేమో లెక్కలు వేయడంలో, క్యాలిక్యులేషన్స్ లో. పరమాత్మ కించిత్ తేడా లేకుండా దేహాన్ని అనుభవింపజేస్తాడు. మైక్రో 0.0000001% కూడా వెళ్తాను. అంత అనుభవించదు. అర్థమవుతుందా? అందువల్ల ఒకటి దేహాన్ని చూసి అనుకుంటుండండి, నీకు నాకు ఎంతవరకు ఆ మాట అంటుండండి అన్నమాట. ఆ మాట అంటే జ్ఞానం వస్తుంది అన్నమాట. మన అవతల వాళ్ళు అంటుంటాం, మనతో మనం వచ్చిన వాళ్ళు. పక్క వాళ్ళకి మాత్రం వేదాంతం చెప్పడానికి ఊహ మనకి పనికిరాడు. వ్యాసుడు కూడా మన ముందు పనికిరాడు పక్క వాళ్ళకి చెప్పడానికి. గోడ అవతల నుంచి పక్క వాళ్ళకి చెప్పడం. మన దగ్గరికి వచ్చేసరికి మాత్రం వేదాంతం అంటే ఏమవుతుంది? దీంతో మాట అంటుండాలి. అతను మీకు చాలా చెప్పాను కదా, ఇవన్నీ ప్రాక్టీస్ చేయాలి. నేను నీలో ఉంటేనే నీకు ఈ వెలుగు. ఏమిటి అలా గింజిపోతున్నావు? నేను పక్క తప్పుకున్నానా? నేను ఎవరు గమనిస్తాను అని మాట అంటుంటే అది మనకి దాని పొగరు అనుగుతుంది. అప్పుడు అంటే మనం ఎప్పుడైతే వేరు పడుతుంటామో దాని నుంచి అక్కడే జ్ఞానం వస్తుంది. చాలా లేవగానే ఓహో ఇంకా నీకు నాకు ఉంది మాట, సంతోషం. ఇవాళంతా కూడా భగవత్ సాధనని సహకరి. ఏమో రేపటి రోజున మళ్ళీ నువ్వు నేను ఉంటామో తెలియదు. ఎప్పుడైనా డివైన్ కాల్ రావచ్చు, ఎప్పుడైనా పిలుపు రావచ్చు. అందువల్ల నేను ఎప్పుడు సిద్ధమే, నువ్వు జాగ్రత్తగా ఉండు. నీకు నాకు ఇంకా అయిపోయింది, దీని తర్వాత అయిపోయింది. ఇంతకాలం నాకు సేవలు అందించినందుకు కృతజ్ఞతలు అని నేను ఒక మాట చెప్తుండండి. లేవగానే మీకు మంచి శక్తి వస్తున్నాం. అప్పుడు బోర్ని పెట్టాలి, హార్లిక్స్తో పని లేదు. ఇంకా ఆత్మశక్తి మేలుకుంటున్నాం. ఇవన్నీ మాట్లాడాలి. మరి ఇవన్నీ మనకి ఇది కాదుగా. భగవాన్ రమణులు ఎలాగైతే దూరంగా పెట్టి మాట్లాడారు దేహాన్ని, మనం అలా మాట్లాడాలి. దీనికి టైం అయిందో 4 గంటలు పడింది దీనికి అలా అంటున్నట్టు. ముందు 3 పెట్టండి చూద్దాం, అవసరం 4 పెడదాం. పెట్టండి దీనికి 4 ఇడ్లీ పడి ఎలా అనండి అంతే. వాళ్ళు అనుకుంటారు ఆ గదిలో ఎవరు ఉన్నారేమో అనుకుంటారు, గెస్ట్ ఎవరైనా వచ్చారేమో ఇలా మాట్లాడారు. కాదు, దీనికి 3 ఇడ్లీ పెట్టిండి అన్నాడు. దీనికి కాఫీ ఇచ్చింది, దీనికి అయిపోయింది. అలా పడి ఉంటుందా మూలం. దీంతో నా పని చేసుకోవాలిగా, భగవత్ సాధన చేయాలి. ఇలాంటి మాటలు మాట్లాడుతుంటే ఇంట్లో వాళ్ళకి ఒక ప్రోత్సాహంగా ఉంటుంది. ఇదేమిట్రా మేము అరుణాచలం వెళ్ళక్కర్లేదు, మా ఇంట్లోనే తయారైపోయాడు రమణుడు. అప్పుడు మన మీద ఇంట్లో ఉండే గౌరవం ఇంత అంత కాదు. అప్పుడు మన జనరేషన్ అనేది నెక్స్ట్ జనరేషన్ గౌరవం వస్తుంది. అప్పుడు మీరు గౌరవం తెచ్చుకోమని చెప్పక్కలా, ఈ మాట్లాడే గౌరవం తీసుకొస్తాయి. అది ఒకటి. అది గౌరవాలంటే వయసు పెట్టి నీళ్ళు పెట్టి అది ఆ గౌరవాలు ఎంతకాలం ఉంటాయి. మన ప్రవర్తన బట్టి మనలోని ఆధ్యాత్మిక గౌరవం వాళ్ళకి అందాలి. ఎంత అందంగా మాట్లాడతారు, దేహం మనం కాదా. మన స్టూడెంట్లో శివాని అమ్మాయి మొన్న మన రామసుబ్రహ్మణ్యం గారు ప్రోగ్రామ్ అవుతుంటే ఇద్దరు కూర్చున్నాం. అది నాతో ఒక మాట అంది, ఎంత అందమైన మాట అందో, ఎంత అందమైన మాట. తెగ మురిసిపోతున్నాను ఆ మాట. మీలాంటి గురువు నాకు దొరకడం నా అదృష్టం అంది. ముందో మాట ఏంటి, నా వల్ల ఏం కలిగిందన్నాను. ప్రపంచమంతా దుఃఖ స్వరూపం అని చెప్తే అది కొంతవరకు ఆనందం. కానీ దేహాన్ని కూడా కలుపుకొని, అంటే శివాని దగ్గర నుంచి ప్రారంభించి, శివాని అంటే దేహం దగ్గర నుంచి ప్రారంభించి దేహాన్ని వెనక్కి లాగేసి ప్రపంచమంతా దుఃఖ స్వరూపం అని చెప్తే కొంత ఆనందం. అలా కాకుండా శివానితో కలుపుకుని సమస్తం అని చెప్తే ఆ మాట వల్ల వచ్చే ఆనందం ఎంత అంత కదా. అమ్మ బాబోయ్, రమణుడు నేమీ వాలేడే బాబు. రమణానుగ్రహాన్ని కలిగింది దేహాంతో కలుపుకుని సమస్తం దుఃఖ స్వరూపం అని చెప్తే, అంటే దేహాన్ని నుంచి తను సెపరేట్ అయింది ఆ మాట వల్ల. అప్పుడు వచ్చే ఆనందం ఎంత. దేహాన్ని మనం వెనక్కి లాగేసి ప్రపంచమంతా దుఃఖ స్వరూపం చెప్తే కొంత ప్రయోజనం. మన అసలు దుఃఖం ఇక్కడ ఉంది. ఎందుకంటే ప్రపంచాన్ని మనకు మోసుకొచ్చి దేహం.
అంటే ప్రపంచాన్ని మోసుకొచ్చి దేహమే, మనం దేహాన్ని వెనక లాగేసుకుంటున్నాం దీని ఎందుకు నేను అనే బుద్ధితో. ఇక్కడ వాస్తవానికి సమస్య ఇక్కడ. అందుకే భగవాన్ రమణులు అంటారుగా, సుషుప్తిలోంచి వెలుగులోకి వస్తున్నప్పుడు ముందు దేహస్పృహ వస్తుంది, తర్వాత ప్రపంచం. సో ఈ దేహ బుద్ధే ప్రపంచాన్ని తయారు చేస్తోంది అని చెప్పి. సరే, ఎంత రహస్యాలు ఉన్నాయో. కానీ మనం దాని ఎందుకు నేను అనే భ్రాంతి గురించి వెనక లాగేసుకుంటాం. దాన్ని మాట అన్నేమో, మనం మాట అన్నాం దాన్ని. సమస్య అంతా ఇక్కడ ఉంది. దీన్ని వదిలేసి లోకమంతా రిపేర్ చేసే ప్రయత్నం చేస్తుంటాం. వీళ్ళు మారితే బాగుండు, వాళ్ళు మారితే బాగుండు. వీళ్ళు ఎవరు? ఈ దేహ బుద్ధి యొక్క రిఫ్లెక్షన్. ఆ మాట ఉంది చాలా ఆనందం. మీలో కూడా మేధావులు ఉన్నారు బాబోయ్. నేను అందుకే అడిగాను, ఏంటి కలిగిన ప్రయోజనం అని. ఈ దేహాన్ని వేరు చేసుకుని మాట్లాడిందే, అక్కడ తను పొందిన ఆనందం అక్కడే ఉంది. క్లూ అంతా వేదాంతం. చిన్న పిల్ల పట్టించింది ఆ రహస్యాన్ని. అది ఆనందం కలిగి ఎంతో పక్క కూర్చొని ముచ్చట్లు చెప్పుకున్నాం. ఆ పక్క బాసులోని గారు పాటలు పాడుతుంటే అది దానికి అర్థమైందంతా. అంటే ఒక్కొక్కరు వేదాంతం ఓ రకంగా చెప్తున్నారు, ఎవరి ధోరణి వాళ్ళు వెళ్తున్నారు. కానీ ఎవరి యొక్క ధోరణినైనా సమన్వయించుకోగలిగే శక్తి మీ దగ్గర వింటే కనుక వచ్చేస్తుంది చెప్పింది. ఏమో అది నేను స్టడీ చేసినా తెలియదు, కానీ మీది కనుక అర్థమైతే ఎవరిదైనా సరే అన్వయించుకోవచ్చు. అలా కాకుండా ఆయన దగ్గరికి వెళ్తే ఈయన చెప్పినట్టు ఉండదు, ఈయన దగ్గర ఆయన చెప్పినట్టు. నేను నరకం అనుభవించాను మొదట. నేను అన్నాను, నీకెంత నేను సేవలు అందించడానికి నాకు వెనకాల ఎంత కృషి ఉందని తెలుసా అని అడిగాను. 25 ఏళ్ల శ్రమ పడ్డాను ఇక్కడ. నన్ను అలా మొదట్లో నరకం చూపించారు ఎంతమందిని. అది నా ప్రారంభం, ఓకే. కానీ ఆ అడుగుకి వెళ్ళి ఆ వేదాంత రహస్యం ఎక్కడుందో అక్కడికి వెళ్ళి మనం ఆలోచించగలిగితే కానీ ఇన్ని సమన్వయింపబడవు. ఈయన మాట ఒకలా ఉంటుంది, ఆయన మాట ఒకలా ఉంటుంది. చాలా మంది కన్ఫ్యూజింగ్ స్టేట్లో ఉండిపోతున్నారు. అందుకే మేము ఆయన వినమండి, ఈయనదే వింటాం. ఆయన ఈయన ఎందుకు వినం? ఈయన ఇంకోలా చెప్తున్నారు, ఇంకోలా చెప్పట్లేదు. చెప్తున్నది ఆ వస్తువునే, విధానం మారుతోంది, కానీ మనం అన్వయించుకోలేదు. దానికి శక్తి రావాలంటే అడుగుకి వెళ్ళాలి. అంటే కొంతమంది వేదాంతం తత్వం ఎక్కువైంది అనుకోండి, ఆ ప్రవచనంకి రాదు. పురాణాలు చెప్తుంటే వస్తుంటారు. చక్కగా గణపతి, కుమారస్వామి, పిల్లాడేడు మొత్తం ఇది వినగానే అంతా పరిగెడుతుంటారు. తత్వం చెప్పారో ఇంకా మన్నాడు ఎవరు కనిపించారు. అబ్బా ఆయన ఎక్కువ తత్వం చెప్పేస్తుంటారని షణ్ముఖ శర్మ గారు కదా, చాగంటి వారు అంటే మంచి కథలు చెప్తుంటారు. వాళ్ళకి అలా అర్థం. ఆ కథల్లో జ్ఞానమే ఉంది, కానీ ఆ జ్ఞానాన్ని వాళ్ళు అర్థం చేసుకోలేదు, వాళ్ళ ప్రారంభం అవుతారు. సో ఏదైనా అన్వయించుకోగలగాలంటే ఆ అడుగుకి వెళ్ళాలి. ఎక్కడుందో కీలకం దాన్ని పట్టాలి. అది ఆ పిల్ల పట్టింది. ఏమో నా బోధ ద్వారా పిల్ల పట్టింది. తన స్పందన అలా కనిపించగానే చిన్న పిల్లలా రెస్పాండ్ అయింది. ఎంతో ఆనందం. అది మీరు ఆత్మీయులు కనుక మీతో పంచుకోవాలి. అందువల్ల ఇది అధిక ప్రసంగం కాదు, కానీ ఏదో మీతో పంచుకోవాలిగా. అయితే మోహం అంతా అక్కడే ఉంది, కనుక లాగేసుకుంటుంటాం మన వైపు. దాన్ని ఎంతగా దూరంగా పెడితే అంత ఆనందం అక్కడే ఉంది. అది భగవాన్ రమణుల మాటలను మనం ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. ప్రాక్టీస్ చేస్తుంటే దూరం జరుగుతుంది. ఈ మైకు నేను కాదో నాకు తెలుస్తోంది. ఈ మైకు నేను ఎలా కాదో దేహం కూడా నేను అలా కాదు, కానీ ఇది నాకు అంటుకుపోయింది. నేను దాన్ని ఓడగొట్టాలి. ఇది ఎలా నేను కాదో దేహం కూడా నేను అలా కాదు, 100% కాదు. కానీ దాంతో నేను అనే ప్లాస్టర్ పడిపోయింది మనకి. దాంతో ఇంకా దాన్ని వేసుకునే తిరుగుతున్నాయి అక్కడ. కనుక నరకం చూపించేది అదే. కానీ అదేమంటుంది? అది ఇగో పలానా ఆవిడ ఆ దుఃఖానికి కారణం, పలానా ఆవిడ దుఃఖానికి కారణం. ప్రపంచమే నెట్టేస్తుంది. దుఃఖం పెట్టేది ఇది, కారణం చూపించేది వాళ్ళని. మనం ఆ సవరింపులో వెళ్తుంటాం. ఇది వచ్చిన ఇప్పుడు ఇక్కడ మచ్చ ఉంటే ఎదురుకుండా వెళ్ళి నిలబడితే ప్రతిబింబంలో మచ్చను దుడుచుకోవడం కాదు, ఇక్కడ దుడిస్తే అక్కడ పోతుంది. అలా చేస్తామా? లేదా వెళ్ళి దాన్ని దుడుస్తామా? దాన్ని దుడిస్తే పోతుంది. మన సవరింపులు అలా చేయవచ్చు. సమస్య ఇక్కడ ఉంది. అది చూపించడానికే కానీ సవరించడానికి పనికిరాదు. అది సవరింపులు మనం చేసుకోవాలి. సమస్య అంతా ఇక్కడుంది. దేహబుద్ధి, నేను దేహము ఇక్కడ పడిపోయింది. దాని నుంచి బయటపడమే గజేంద్రుడు అడిగాడు. సరే, ఎంత లోతైన మాట గజేంద్ర మోక్షణం చెప్పొచ్చేది. ఆయనకి దేహంతో ఎంతవరకు సంబంధమో ఎవరికి? హిరణ్యకశిపుడికి. ఆయన యొక్క పుణ్యపాపాలు కాస్త పరిసమాప్తమయ్యే సమయం వస్తేనే ఆయనకి ఆ దేహం నుండి విముక్తి. ఇప్పుడు ఎవరికైనా పేషెంట్ రోగం వచ్చిందనుకోండి, వాడికి ఆ రోగం పోయే టైం వస్తేనే డాక్టర్ మంచి మందు దోచుతుంది. డాక్టర్ కూడా ప్రయాసపడుతుంటాడు పాపం. ఎన్ని వాడుతుంది తగ్గదు ఏమిటండి? ఎందుకంటే వీడి ప్రారంభంలో తిప్పుతుంది.
ఆ పోయే టైం రాగానే అమ్మ అని పోలుస్తాడు అంట. ఒక మాత్రం ఈ లోపంగా వెళ్ళేది వచ్చేది ఎక్స్రేలు టెస్టులు ఆ టైం తిప్పేస్తుంది. అలాగా పుణ్యపాపాలు కాస్త 0 అవ్వాలి. ఎందుకంటే స్వామి చేతిలో మరణం అంటే సామాన్యం కాదు. పుణ్యం పాపం రెండూ పరిసమాప్తమయ్యే సమయం రావాలి ఎవరికి? హిరణ్యకశిపుడికి. అయితేనే ఆ దేహం నుండి విముక్తి. ఒళ్ళో తీసుకున్నాడు, చీల్చేశాడు. వాళ్ళు చీల్చినట్టుగా కనిపించింది కానీ అది అనుగ్రహించడం అది. ఎందుకంటే కాలము కర్మ ముడిపడి ఉంటాయి. బాగా కర్మ బట్టి కాలం, కాలం బట్టి కర్మ. ఈ రెండు నీడలాంటివి, కాలం కర్మ. అందుకే ఎప్పుడు ఇవే మాట్లాడుతుంటాం. ఏదో మనకి మన బాగుపడే కాలం వస్తుందో లేదో అంటుంటాం. బాగుపడే కాలం అంటే మనం చేసుకున్న పుణ్య ప్రారంభం రావడం అంతే. అలా ముందుకు నడుస్తుంది. మనిషి ఎప్పుడు ఆశాజీవి. ఇవాళ కంటే రేపు బాగుండాలి, రేపటి కంటే ఎల్లుండి బాగుండాలి, అన్ని విషయాల్లో కూడా. ఏమో చేసుకున్న పుణ్యాలు ఎవటి ఉండకుండా పోతాయా? అవి ఎవటి వస్తే మీ జీవితాన్ని మారుస్తాయి. అది ఆగండి, కొంతకాలం నిరీక్షించండి, భవిష్యత్తులో ఏ మార్పులు వస్తాయో అని. ఎప్పుడు మనిషి ఎలా ముందు చూపు చూస్తుంటాడు. ఎప్పుడెప్పుడు జన్మలో ఏ పుణ్యం చేసే ఉంటుంటాం, వస్తాయి, క్రమంగా వస్తుంది. ఇవాళ పాపం వచ్చింది, ఇది ఉండిపోతుందా? పెద్దవాళ్ళు మాటలు అనేవారు కదా, ఎప్పుడు చేసుకున్న పుణ్యాలు వస్తాయి. తెలుసో తెలియక ఎప్పుడు పుణ్యాలు చేసే ఉంటుంటాం, వస్తాయి క్రమంగా. కంగారు పడకండి, కొంచెం సహించుకోండి అని మాటలు చెప్పేవారు కదా. కాలము కర్మ. కాలమే మనం చేసుకున్నటువంటి పాపాలు కావచ్చు, పుణ్యాలు కావచ్చు మోసుకొస్తుంది. కాలం అనే రైల్లో మన పుణ్య పాపాలు ప్రయాణం చేసుకుంటూ వస్తుంది. ఏదెప్పుడు రావాలో పరమాత్మ అలా జీవితంతో కలుపుతాడు. అందులో హిరణ్యకశిపుడి బట్టి కూడా ప్రహ్లాద రక్షణ ఆధారపడింది. అర్థమవుతుందా? మరి స్వామి తన భక్తుని క్షమాపణ అడగాల అంటే అడగక్కర్లేదు, కానీ అది ఆయన యొక్క వైభవం. ఎందుకంటే జయ విజయుల తరపున తాను సనక సనందాదులను క్షమాపణ అడగలేదా? ఎక్కడ? వరాహస్వామి విషయంలో. వరాహవతార సందర్భంలో ఈ జయ విజయులు పరంగా స్వామి వెళ్ళి ఏమనుకుని మా వాళ్ళు తప్పుడు క్షమిస్తారా నన్ను చూసి అని సనక సనందాదులు స్వామి క్షమాపణ అడిగాడు. మీరు వరాహవతార స్వామి 3వ స్కందం భాగవతం చూసి తెలుస్తుంది. వీళ్ళంతగా నా భక్తులు, వీళ్ళు చేసిన తప్పు నా తప్పే. ఆ రోజుల్లో అలా ఉండేవారు. సేవకులు చేసిన తప్పు స్వామి తనని వేసుకునేవాడు. అందువల్ల వాడి తప్పు నా తప్పుగా భావించి నన్ను క్షమించండి మీరు అని సనకసనందాలను అడిగాడు ఆ రోజు కదా. ఆ రోజు అడిగాడుగా. బహుశా ప్రహ్లాదుని క్షమాపణ అడగడంలో స్వామికి విశేషమైన ఆనందం ఏదో ఉండి ఉంటుంది. ఆయనకి ఏదో విశేషమైన ఆనందం. ఆ పిల్లవాడు వెళ్ళి, ఇప్పుడు పెద్దవాడు కూడా పిల్లవాడిని నాన్న 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 అనగానే వాడికి ఆనందం ఉంటుంది. అర్థమవుతుందా? అదేదో తప్పు చేస్తారని కాదు, ఆ భక్తుడితో ఒక ఇంటరాక్షన్ పెట్టుకోవడంలో భగవంతుడు కూడా ఆనందం. ఇప్పుడు మాట రాసాను చూడండి. ఆయన ప్రహ్లాదుడు కనుక ఆయనతో ఏ తరహా సంబంధం పెట్టుకున్నా కూడా యువతల వాడికి ఆనందమే. వాడు ఎవడు? పిల్లవాడు ప్రహ్లాదుడు. ప్రకృష్టమైన హ్లాదము కలవాడు. హ్లాదం అంటే ఆనందం, బ్రహ్మానందం. బ్రహ్మానంద స్వరూపుడు ఆ పిల్లవాడు. వాడితో ఏ తరహా సంబంధం పెట్టుకున్నా యువతల వాడికి ఆనందమే కదా. మరి ఆ అవకాశాన్ని భగవంతుడు ఎదుగులుకుంటాడు, వాడు పెట్టుకుంటాడు. అందుకే వెళ్ళి అవసరం లేకపోయినా సారీరా ప్రహ్లాద అంటే వాడికి ఆనందం. ఎవరికి? ఇక్కడ ఉదాహరణ నచ్చని చూడండి. మంచు ముక్కను ఎటువైపు వెళ్ళి పట్టుకున్నా చల్లదనమే ఎలాగో అలాగా. ఎటువైపు నుంచి వెళ్ళి మంచు ముక్కను పట్టుకున్నా చల్లదనం ఎలాగో ప్రహ్లాదుడితో ఏ తరహా సంబంధం పెట్టుకున్నా, శత్రుత్వం పెట్టుకున్నా కూడా వాడి నుంచి మనకు ఆనందమే. ఎందుకంటే వాడు ప్రహ్లాదుడు కనుక. ప్రహ్లాదుడి శరీరం ఎంతటి కోమలమో ఆయన విష్ణు భక్తి అంతకన్నా కోమలం. చిన్న పిల్లవాడు కోమలం అంటే ఇలాగ లేత తమలపాకులా ఉంటుంది ఆ దేహం. ఇంకా ఆయన చేసి విష్ణు భక్తితో మరీ కోమలం. ఈ రెండు కోమలత్వాలను తట్టుకోలేక అంటే స్వామి ఆనంద భరించలేపాడు క్షమాపణ. అంటే భగవంతుడు ఒళ్ళు మర్చిపోయి క్షమాపణ చెప్పాడంటే ఆ పిల్లవాడిలో ఎంత భక్తి ఉంది. ఎంత భక్తి ఉంటే చెప్తాడు పరమాత్మ. ఆలోచించారా? అనగా నరసింహస్వామి వారు పని కట్టుకుని ప్రహ్లాదుడు క్షమాపణ చెప్పడంలో మొత్తం 3 ఉన్నాయి కారణాలు. ప్రహ్లాదుడి యొక్క శరీర కోమలత్వం, 5 ఏళ్ల పిల్లవాడు కనుక. హిరణ్యకశిపుడు వేసినటువంటి శిక్షల యొక్క కఠినత్వం, తీవ్రత్వం, వాటి రూపంగా వాడి యొక్క విష్ణు ద్వేషం. అంటే వాడికి విష్ణు మీద ద్వేషం పిల్లవాడిని చూపించేశాడు. తీవ్రమైనటువంటి కఠినమైనటువంటి శిక్షలు, వాడి కఠినత్వం. 3వది అట్టి శిక్షల మధ్యలో కూడా ఒకంత కూడా చెక్కు చెదరని ప్రహ్లాదుడు విష్ణు భక్తి. 3 కారణాలు. పిల్లవాడి శరీర కోమలత్వం, వాడి యొక్క శిక్షల కఠినత్వం, తీవ్రత్వం. ఆ మధ్యలో కూడా ఈయన గారు ఒకంత కూడా చెక్కు చెదరని విష్ణు భక్తి. ఈ 3 మనకి ఎంత గొప్పవో అర్థమవుతుంది.
అవుతుందా? ఈ 3 విషయాలు అందులో ఉన్నాయి. కృష్ణావతారంలో కురుక్షేత్ర యుద్ధంలో భాగంగా ఆయుధం పట్టనన్నవాడు, ఇదే కదా ఒప్పందం ముందు, నేను ఆయుధం పట్టను అన్నవాడు ఆయుధం పట్టేశాడా? ఎవరి కోసం? 2 భక్తుల కోసం. ఎవరు? అర్జునుడు, భీష్ముడు. ఈ సన్నివేశం చాలా సందర్భాల్లో చెప్పుకున్నాం. తన మాట తప్పితే 2 భక్తులకు ప్రయోజనం. అర్జునుడు బతుకుతాడు, భీష్ముడికి భగవంతుడిని ఓడించేనని ఆనందం ఒకటి వస్తుంది. సరే, అంటే భక్తుల ముందు ఓడిపోవడం భగవంతుడికి ఆనందం. 2 ప్రయోజనాలు అందరూ ఇమిడున్నాయి. అందువల్ల తనకి లోకంలో అపకీర్తి మిగిలిపోతుంది అనే ఆలోచన లేకుండా పరమాత్మ ఆయుధం పట్టిస్తాడు. నీ చేత ఆయుధం పట్టిస్తానని ప్రతిజ్ఞ చేశాడు భీష్ముడు ఆ ముందు రోజు. ఎలా పట్టిస్తాడైనా? మరి భగవంతుడి మీదే ప్రతిజ్ఞ చేసినాడు, అది గొప్పతనం. ఈయన గారికి ఏం చేస్తే ఈయన ఆయుధం పడతాడు వాడికి తెలుసు. అర్జునుడు ఒళ్ళు తూట్లు పెట్టేశాడు. ఆ రోజు జల్లెళ్ళే అయిపోయింది అర్జునుడి శరీరం, జల్లెడే. రక్తం ఎలా చిందేస్తుంది బయటికి. చూడలేపడి పరమాత్మ మాధవుడు వెనకాల చూస్తే, ఏమిటి యుద్ధం చేస్తున్నావా లేదా? ఏం చేస్తావు? మొత్తం చేస్తాను బాబా, బాణం తీసేలోపు వచ్చేస్తున్నావు 1000 బాణాల మీద. భీష్ముడు అరివేర భయంకరుడు అయిపోయాడు ఆ రోజు అయితే. ఎలా అలా వినాపడం? ప్రళయకాల రుద్రుడు అయిపోయాడేమో అనిపించింది. ఎలా వినాపాలి? ఎలా పాలి? ఇవాళ ఆగే అవకాశం లేదు. వాడి ప్రతిజ్ఞ ఏంటి? అర్జునుడిని చంపడం ఉద్దేశం కాదు, పరమాత్మను మాట తప్పించాలి. అదో ముచ్చట. అందువల్ల ఆయన గారు, ఓహో నేను మాట తప్పితే 2 ప్రయోజనాలు. నేను మాట మీద నిలబడితే అర్జునుడు మిగలడు. ఇంకా అర్జునుడు భీష్ముడిని ఓడించడం కల్లా కుదరదు. నా భక్తుడు ప్రాణం పోతుంది. నా భక్తుడు ప్రాణం పోతే నేను ఎంతగా మాట మీద నిలబడితే నా భక్తుడు ప్రాణం పోయింది అనుకోండి, నాకు ఎందుకు ఆ మాట మీద నిలబడ్డాం? నా భక్తుడు క్షేమం పొందాలి. అందువల్ల నా మాట మీద నిలబడ్డం ప్రధానమా, నా భక్తుడు ప్రధానమా? 2 విషయాలు నిలబడ్డాయి మనం. మూడోది, మాట తప్పితే అవతలో ఉన్నవాడు మహాభక్తుడు, వాడికి ఆనందం కలుగుతుంది. ఓహో, ఇన్ని ఆలోచించుకుని మాట తప్పేసి అప్పుడు అక్కడికి అంత ఎత్తులోకి ఎగిరి కిందకి పడి అక్కడ ఉన్నటువంటి విరిగి ఉన్నటువంటి చక్రం పడి వేపరి. ఈ సన్నివేశం చూడగానే మహానుభావుడు నమస్కారం పెట్టాడు. దీనికోసమే ఎంతవరకు రెచ్చిపోయాను. ఇలాగ ఇంక అయిపోయింది, యుద్ధంతో పని లేదు, పాఠం కనిపెట్టి. ఏమి పోతన గారు ఏ పద్యాలు ఇచ్చారండి అక్కడ? కుప్పించి ఎగసిన కుండలంబుల కాంతి గగన భాగం వెళ్ళ కప్పిగునగా. ఈ కుండలాలు ఒక్కసారి ఊగేటి ఎగరగన, వీటి కాంతులు నలుదిక్కుల అలాగా, నలుదిక్కులు పరమాత్మ యొక్క కుండలాల కాంతితో నిండిపోయింది. ఇంకా పోతన గారు విజృంభించారు. అర్జున నువ్వాగు, వాడిని శిక్షిస్తానని చెప్పి మీద వెళ్ళిపోతున్నాడే, ఆ పార్థుడు ఆ మాధవుడు ఉన్నాడు, రక్షించుగాక అని భీష్ముడి మాటగా చెప్పారు. ఆ గగన కడుపులో ఉన్నటువంటి సమస్త లోకాలు ఒక్కసారి ఇలా ఊగేయట. అంత 2 తాడి చెట్లంత, జిను నాన్నగారు ఓ ప్రవచనంలో చెప్పారు, 2 తాడి చెట్లంత ఎత్తెగిరిట పరమాత్మ. అంత కిందకి అంత ఊపు వచ్చేసింది. 2 తాడి చెట్లు ఇద్దరు సామాన్యం కాదు. అంత ఎత్తి ఎగిరి కింద గెంతి పరిగెట్టాడు. అదంతా చక్రం పట్టుకుంది, విరిగిన చక్రం పట్టుకుంది. చెప్పొచ్చేది, ఆయుధం పట్టనన్నవాడు 2 భక్తుల కోసం మాట తప్పినట్లుగా తన పరమ భక్తుడైన ప్రహ్లాదుడి కోసం స్వామి తనను తాను తగ్గించుకుని తన భగవత్స్థితికి విరుద్ధమైన క్షమాపణ కోరడం అనే దాన్ని మహదానందంతో చేసేడు. అది సిద్ధాంతం. దీన్ని ఆవిష్కరించుకున్నాం ఈ చిత్రం రూపంగా. వాస్తవానికి మీ దగ్గర తర్వాత ఏమైనా ఉందా టాపిక్? ఇంకేం లేదు కదా. మీరందరూ మొదటి పుస్తకం కొనుక్కున్నారు, అంటే ఫస్ట్ ఎడిషన్. 2వ ఎడిషన్లో దీని తర్వాత ఇంకో టాపిక్ పెట్టారు, సింహాచల క్షేత్రంలో భక్త ప్రహ్లాదుడు. ఈ టాపిక్ 2వ పుస్తకంలో పెట్టాం. నేను మొదటి పుస్తకం అందరూ. సరే, అది అందరి దగ్గర ఉంటే చెప్పుకుందాం. లేదు కాబట్టి వచ్చే వారం నుండి ఈ ముకుంద కరావలము చెప్పుకుందాం. ఎలాగో పుస్తకాలు మన దగ్గర ఉన్నాయి కాబట్టి, ఎలాగో పుస్తకాలు చూసి చెప్పుకోవడానికి అలవాటు పడ్డాం కనుక ఒక్కొక్క వాక్యం చదువుకుని ఎలాగో కరావలంబ స్తోత్రం ప్రవచన రూపంగా చెప్పుకున్నాం. ఇప్పుడు పాఠం రూపంగా చెప్పుకుందాం. వచ్చే వారం నుంచి కరావలంబ స్తోత్రం ప్రారంభించాలి. ముకుందమాల చూద్దాం ఏదో జరుగుతుంది మొత్తం మీద. లేదా అవి 4 శ్లోకాలు మొత్తం మీద ఏదో చూద్దాం. వచ్చే వారం నుంచి పుస్తకం మార్చిండి, ఈ పుస్తకం తెచ్చుకుంటాం. భగవానుడి దేవల్ల అది కూడా ముందుకు వెళుతుంది. శక్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఒకవేళ నేను 17వ తారీఖు కదా